అక్షరం మారితే ఫేట్ మారిపోద్దా? నిఖిల్ సిద్ధార్థ్ 9వ క్లాస్ 10వ క్లాస్లో నాన్నగారిని కలిశారు. సో ఆయన బీటెక్ అయిన వెంటనే హ్యాపీ డేస్ ఆఫర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయారు. తేజ సర్జా 2వ క్లాస్లో నాన్నగారిని వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి కనిపించారు. నితిన్ అంటే హీరోగా లేదు, నువ్వు ప్రొడ్యూసర్గాను డిస్ట్రిబ్యూషన్ చేసుకో అని చెప్పారు. నన్ను కలిశారు. బోయపాటి సీను ఇస్ మై క్లయింట్, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఇస్ మై క్లయింట్. 2011లో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు జడ్చర్లో ఆయన ఓడిపోయి ఉన్నారు. సో నాన్నగారు సలహాతోనే టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఆయన ఎమ్మెల్యే 8,000 చేసి గెలిచిపోయారు. సో ఎప్పుడు కూడా పిల్లవాళ్ళని ముగ్గు పేరుతో పిలవకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పొలిటికల్ ఎంట్రీ ఉందని మనకు తిరుపతి జిల్లా ప్రాంతంలో నేను గురించి చర్చలు అయితే స్టార్ట్ అయినాయి. అసలు మీకు ఏమైనా ఆలోచన ఉందా? సో ఈ రాజకీయాలు అనేది న్యూమరాలజిస్ట్ చాలామంది ఉన్నారు. మీ దగ్గరికి ఎందుకు రావాలా? మీ దగ్గరే ఎందుకు చూపించుకోవాలి? ఇది ఎవరు చేయరన్నా నేను చేసే పని. మేము న్యూమరాలజీలో ఎక్స్పర్ట్స్ అండి. నేను పర్ఫెక్ట్ చేయనప్పుడు నేను శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీకి ఆద్యుడిగా చెప్పుకోబడే మన సంజీవన్ నెహ్రూ తనయుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ మన i7 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒక్క అక్షరం మార్పుతో జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాల మీద ఆయన ప్రేక్షకులకు తగు సలహాలు సూచనలు ఇస్తారు. అక్షరం మార్పుతో జీవితాన్ని మార్చుకోగలిగే వ్యవస్థను వారి తండ్రి ఏ విధంగా తయారు చేశాడు, దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, తద్వారా ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పట్టించడానికి వారు చేస్తున్న కృషిని డాక్టర్ కిరణ్ నెహ్రూ మాటల్లోనే మనం విందాం. నమస్తేనా? నమస్తేనా అన్న. నాన్నగారు ఈ న్యూమరాలజీ మీద చాలా ప్రయోగాలు చేసి, న్యూమరాలజీలో 2 విభాగాలు ఉంటాయంట. 2 విభాగాల్లోనూ ఆయన చాలా పరిపక్వత చెంది ఒక ప్రయోగాత్మకంగా పరిశీలించి సక్సెస్ సాధించారు. తద్వారా కొన్ని వందల మంది జీవితాలు, వేల మంది జీవితాల్లో వెలుగుబాట్లు పూయించాడని చెప్పుకోవచ్చు. దాన్ని మీరు అసలు ఆ న్యూమరాలజీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఇది చాలామందికి క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. బట్ ఈరోజు మన ఛానల్ ద్వారా నాన్నగారు BHELలో డీజీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా దేశాలు, యూరోప్లో చాలా దేశాలు వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను ఒక్కడనే ఉద్యోగం చేసుకుంటూ నేను ఒక్కడనే బతికితే ఇది అంత గొప్ప లైఫ్ కాదు. సో అందరి జీవితాల్లో వెలుగునిచ్చే ఒక శాస్త్రాన్ని మనం కనుగొని దీని ద్వారా ప్రజలందరికీ మేలు చేసేలాగా చూడాలని ఆయన ఎన్నో రీసెర్చ్లు చేశారు. 1986లో జాబ్ రిజైన్ చేసి సో 1994 వరకు ఎన్నో ప్రయోగాలు అస్ట్రాలజీలో, పామిస్ట్రీలో, ఫేస్ రీడింగ్. సో నాన్నగారు ఏం కనుక్కున్నారంటే పేరులో ఒక అక్షరం మార్పు 100% మన జీవితాల్లో వెలుగుని, ఆనందాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఒక మాటలో చెప్పాలంటే మన పేరే మన పెన్నిది. మన పేరుని మన పుట్టుకు అనుకూలంగా ఎంత బాగా పెట్టుకోగలమో లైఫ్ అంత బాగుంటుంది. సో నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఫస్ట్ నాన్నగారి పేరునే శంకరయ్య అనే పేరుని సంజీవన్ నెహ్రూ అని మార్చుకున్న వెంటనే ఆయన ఎన్నో అద్భుతాలు చూశారు. చాలా చాలా మంచి జరిగింది. మనకు తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో చాలా ల్యాండ్ ఉంది. అది చాలా ల్యాండ్ ఎంటీ ల్యాండ్ అన్నమాట. సో నాన్నగారు బోర్డు పెట్టిన 3 గంటలకే సోమ్దత్ బిల్డర్స్ అనే వాళ్ళు, కంపెనీ వాళ్ళు వచ్చి మేము ఒక 3-4 మంత్స్గా ల్యాండ్ ఎదుగుతున్నాము, ఎందుకో ఏదో శక్తి మమ్మల్ని ఇక్కడ రానీకుండా ఆపేసింది, ఈరోజు మమ్మల్ని రమ్మన్నట్టు పిలిచింది. బోర్డు పెట్టిన కొంతసేపటికే వాళ్ళు వచ్చారు. 20 ఎకరాలు లీజుకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మంత్లీ రెంట్ ఒప్పుకున్నారు. సో నాన్నగారు అడిగింది ఏమంటే రెంట్ పెద్ద పట్టింపు లేదు, ఇక్కడ లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 1500 మంది ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం లోకల్స్కి ఇస్తే మా లోకల్స్ బాగుపడతారు. సో వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే వాళ్ళు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ హ్యాపీ, నాన్న హ్యాపీ.
అండ్ ఫైనాన్షియల్గా కూడా ఆ రోజు నుంచి నాన్నకి మంచి గ్రోత్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆయన చాలామంది పేర్లు మార్చారు, చాలా సక్సెస్ చూశారు. అంటే నేను 94లో ఎంబీబీఎస్ చేస్తున్నాను అన్న. సో నాకేమంటే నాన్నగారి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పటికీ లోపల ఏమంటే నేను డాక్టర్, నేనే గొప్ప, ఇది నేర్చుకుంటా కానీ దీన్ని వాడను, ఈయన అక్షరాలు మారుస్తున్నాడు, నాకు అంత నమ్మకం కలగలేదు. సో జనాలు వస్తున్నారు, బాగుపడ్డాం, నాకు చెప్తున్నారు ఇంత మంచి తండ్రికి నువ్వు పుట్టడం నీ అదృష్టం అని. సో ఆనందం ఉంది, ఒక అపనమ్మకం కూడా ఉంది. సో 99లో నా ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ నేను ఒక దేవుడిగా భావించిన ఒక డాక్టరు, తిరుపతిలో లీడింగ్ డాక్టర్, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, ఆల్మోస్ట్ ఆయన 80 ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు, ఏజ్ అయింది. ఆయన నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్ళాలి ఆయన కారులో. సో మా ఇంటికి వచ్చారు, నేను రెడీ అవుతున్నా, అమ్మగారిని కాఫీ పెట్టి ఇమ్మన్నాను. సో నా దృష్టిలో ఆ డాక్టరు దేవుడు. సో ఆయన కాఫీ తాగుతున్నారు, నాన్నగారు పేపర్ చదువుతున్నారు. పేపర్ తీసిన వెంటనే, నాన్నని చూసిన వెంటనే ఆయన వెళ్ళి కాఫీ కప్ పక్కన పెట్టి నాన్నగారు కాలు మొక్కున్నారు. సో నేను ఆ షాక్ చూసిన వెంటనే నేను షాక్ అయిపోయా. అదేంది, నేను ఆయన సార్ని దేవుళ్ళ భావించాను, ఆయన పోయి మా నాన్నగారు కాలు మొక్కుంటున్నారు. సో ఆయన పిలిచాడు, పిలిచి ఇలా నువ్వు నెహ్రూ వాళ్ళ అబ్బాయి అని నాకు ఎందుకు చెప్పలేదు అంటే, సందర్భం రాలేదు సార్. సో నువ్వు జాబ్ రావద్దు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మీ నాన్నకు సేవ చేసుకో, ఇదే నీ జీవితానికి. నేను నాన్నగారిని కలిసిన తర్వాత నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి, నాకు మంచి ఆర్థికంగా బలపడ్డాను, నాకు కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి, నాకు అనుకూలంగా అయ్యాయి, నా పిల్లలు నా మాట వినడము, నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవడము, నాకు చిన్న చిన్న హెల్త్ సమస్యలు బాగుపడ్డాం, అన్నీ నేను మిరాకిల్లా చూశాను, నా దృష్టిలో నెహ్రూ గారు దేవుడు అని చెప్పడం. సో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నేను మ్యాక్సిమం మా ఫాదర్ చెప్పేదాన్ని వినేవాడిని, కానీ ఎక్కడో సందేహం, అక్షరం మారిస్తే ఏమైపోతుంది. సో నేను డాక్టర్ వృత్తిలోనే ఉంటాను, నాన్నగారు చెప్పింది వింటాను కానీ ఫాలో కాను. సో ఆ రోజు నేను చూసిన విషయం ఈరోజు కూడా నాకు మైండ్లో అట్లే ఫ్రెష్గానే ఉంది. సో ఆ రోజు నుంచి మా నాన్న నేను అంతవరకు గురువు ప్రేమ భక్తి ఉన్న ఆ రోజు నుంచి మా నాన్నగారిని నేను ఒక దేవుడితో సమానంగా పూజించడం మొదలుపెట్టాను. సో ఆయన చెప్పింది అన్నీ ఫాలో అయ్యాను, నేర్చుకున్నాను. బట్ ఎంబీబీఎస్ చేశాను కాబట్టి నేను డాక్టర్గా వృత్తి చేయాలని నా సిమ్స్లో 2 ఇయర్స్ సర్వీస్ చేశాను, నాగలాపురంలో 1 ఇయర్ జాబ్ చేశాను, కర్నూల్లో 5 ఇయర్స్ జాబ్ చేశాక నాన్నగారు ఇంకా నాకు నీ హెల్ప్ కావాలి, నా పక్కన ఉండాలి అన్నాక నేను జాబ్ రిజైన్ చేసి పవిత్రమైన వైద్య వృత్తినే పక్కన పెట్టి ఈ వృత్తిలోకి వచ్చానంటే మీరు ఊహించండి ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. సో 2003లో నేను పర్సనల్గా చూసింది డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అందరికి తెలిసిన వ్యక్తి. అదిరింద ఆషాఢం పెళ్ళికొడుకు సినిమా తీసి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఒకే లిఫ్ట్, మేము 4th ఫ్లోర్, సార్ 3rd ఫ్లోర్. సో కింద పరిచయం అయింది, నేను నెహ్రూ వాళ్ళ అబ్బాయిని, నేను డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అండి, ఇలా సినిమా తీశాను, ఇబ్బందుల్లో ఉన్నాను, సార్ నాన్నగారిని కలవండి సార్, మీ లైఫ్ మారుతుంది. సో 2003లో నేను చెప్పిన మాట ఇది. ఎందుకంటే నాన్నగారి మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ 99-2000లో వచ్చేసింది. సో చెప్పారు రండి, నేనే తీసుకెళ్తా, నాన్నగారిని పరిచయం చేస్తా. సో వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఏమంటే ఫ్రెండ్స్ అందరూ తప్పించుకొని తిరుగుతున్నారు, ఎవరు నా ఫోన్ ఎత్తడం లేదు. చివరికి నా భార్య నగలు కుదరబెట్టాను, నా భార్య కూడా అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నారు, చాలా ఇబ్బందుల్లోన ఒంటరిగా ఉన్నాను, నాకు దారి ఏంటి. సో SREENIVASSREDDE నాన్నగారు స్పెల్లింగ్ ఇచ్చి ఇంటికి బోర్డు పెట్టుకోమన్నారన్న. బోర్డు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్రెండ్ రావడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా అంటే నేను కథ రాసుకున్నాను, అదిరిందయ్య చంద్రం, ఒక 65 లక్షలు పెడితే సినిమా తీసేయగలను. సో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకరు ఈ బోర్డులో పవర్ లాక్కొని వచ్చింది. ఒక 15 మంది ఫ్రెండ్స్ తలా 4 లక్షలు 4.5 లక్ష అట్లా వేసుకొని సినిమా తీశారు. ఆ సినిమా బాగా హిట్ అయ్యింది. సో ఆయన దగ్గరకు వచ్చి చెప్పారు, థ్యాంక్స్ కిరణ్, నా అప్పులన్నీ తీర్చేసుకున్నాను, ఒక 2-3 కోట్ల పక్కన ఉంది, నేను ఇంకో సినిమా తీయబోతున్నాను, టాటా బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా సూపర్ హిట్ అని చెప్పా.
ఆయన కోర్స్ నిగర రాసుకునేవారు, స్టోన్స్ నాన్నగారు చెప్పినట్టు వేసుకున్నారు. ప్రతిదీ చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. టాటా బిర్లా మధ్యలో 1,05,00,000 తీస్తే 7 కోట్ల చిల్లర కలెక్షన్ వసూలు చేసింది. సో ఫ్రెండ్స్ ఎవరైతే పెట్టుబడి పెట్టారో అందరు కూడా ఆయన 2 3 4 లాభాలు ఇవ్వడం. సో ఆ తర్వాత చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, యమగోళ మళ్ళా మొదలైంది. లాస్ట్ సినిమా డబరకం విత్ నాగార్జున. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలా తీసుకుంటే 2006లో బోయపాటి శ్రీను గారు నాన్నగారు కరెక్షన్ తర్వాత ఈరోజు ఆయన నంబర్ 1 డైరెక్టర్, మాస్ డైరెక్టర్. బాలకృష్ణ సినిమా ఏ సినిమా తీసినా ఆయన సూపర్ హిట్స్. అదేవిధంగా మురుగదాస్, అదేవిధంగా అత్తిలి, డైరెక్టర్ శ్రీవాస్. సో డ్యాన్స్ మాస్టర్లు తీసుకుంటా ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్ కూడా మన క్లయింట్సే. హీరో నితిన్ చాలా సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మనం ఒకే ఒక అక్షరం నితిన్లో ఒక ఐ యాడ్ చేసాం, NITHIIN. ఇప్పుడు నేను రీసెంట్గా సినిమా హాల్స్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేశాడు, నితిన్ మల్టీప్లెక్స్, NITHIIN. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను చెప్పదేమంటే మన పుట్టుకలో ఒక బలం ఉంటుంది. ఈ పుట్టుకలో బలాన్ని బయటకు తీసేది మనం నమ్ముకొని పెట్టుకున్న పేరు మాత్రమే. మన పేరులో బలం తక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ వస్తుంది. సో మీ పుట్టుకు చూసిన వెంటనే నేను కానా మానా బానా కాదు, పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ లక్కీ కలర్ వాడాలి, లక్కీ స్టోన్ ఏది వాడాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ ఫాలో అవ్వడం వలన మన లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అన్న మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది న్యూమరాలజీ ఎంతవరకు పనిచేస్తుందని. సో 2006లో యడ్యూరప్ప గారు నాన్నగారు గెలిచారండి. యడ్యూరప్ప నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు. మార్చిన 7 నెలలకి ఆయన కర్ణాటకకి సీఎం అయ్యారు. ఒక రాష్ట్రాన్నంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరు. ఒక పేరు బాగుంటే మంచోడు 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 మంచోడు. సో ఒకరు మంచి పనులు చేసినా పేర్ల నంబర్ బలకు చెడ్డగా పోతుంది. అరే వాడు దోచేసుకుంటున్నాడు, మోసం చేసేస్తున్నాడు. మనం మంచిగా వెళ్ళాలన్నా, మంచి పేరు రావాలన్నా మన పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. సో మన మొదటి ఆస్తి మన పుట్టుక అనుకూలంగా, అంటే మన బట్టలు మనం కుట్టుకున్నట్టు పేరుని కుట్టుకోగలిగితే అద్భుతాలు. అంటే నేనేమంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈ శాస్త్రం అంతా కూడా ఎన్నో వేల సంవత్సరాల కింద, ఇది అమెరికాలో పుట్టింది కాదు, చైనాలో పుట్టింది. చాలామంది అంటే ఇది వెస్ట్రన్ న్యూమరాలజీ అంటారు, పాశ్చాత్య దేశాలు అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మన చెన్నైలో స్టార్ట్ అయ్యింది. చెన్నై బ్రాహ్మిన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏమంటే అందరికీ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వరకు చేసుకున్నారు. ఒక స్టేజ్ వచ్చాక ఏమంటే వాళ్ళు, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు భూములు దాచిపెట్టేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీశారు. ఈ బ్రిటన్కి, తర్వాత యుఎస్కి ఎక్కువ ఫాలో అయ్యేది అమెరికా ఫాలో అవుతుంది, చైనా ఫాలో అవుతుంది. ఎకనమీలో నంబర్ 1 కంట్రీ అంటే అమెరికా, సెకండ్ చైనా. AMERIKA ఉండాల స్పెల్లింగ్ అమెరికా, AMERICA. సార్ 7 అక్షరాల్లో పేరుంటే దైవశక్తి. కలియుగానికి దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. 7 కొండల మీద, సప్త ఋషులు, సప్త స్వరాలు, వర్షం పడితే 7 రంగులు, విబ్జిఆర్, వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు. అమెరికాలో 7 అక్షరాలు. మీ బిడ్డైనా నా బిడ్డైనా ఉద్యోగం యాడికి పోతామంటే చైనా, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్. లేదు, అమెరికా. నా బిడ్డ కూడా ఏమంటుంది, నాన్న అమెరికాలో చదువుకుంటాను, నన్ను MS జాబ్ అమెరికాలో చేస్తాను. 7 అక్షరాల్లో పేరు ఉంటే శక్తి. అందుకే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎందుకు అయ్యాడు? 7 అక్షరాల్లో పవర్. శాంసంగ్ ఫోన్ అందరి చేతుల్లో ఎందుకు ఉంటుంది? 7 లెటర్స్. కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, కజారియా అన్నీ కూడా 7 లెటర్స్లో. వైఎస్ జగన్ ఎందుకు అంత పవర్ఫుల్ అయ్యాడంటే 7 లెటర్స్. వైఎస్ జగన్, MS ధోని. సో 7 అక్షరాల్లో పేరుంటే దైవ దీవెనలు ఉంటాయి. ఎందుకంటే 7 అంటే పవిత్రత. ముస్లిం సహోదరులు 786 అంటారు. 7 అంటే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786. 7 అంటేనే బిస్మిల్లా. బైబిల్లో కూడా 7 సార్లు, 7 పర్యాయాలు, 7 రాత్రులు, 7 దినాలు, 7 అని 1000 సార్లు ఉంటుంది బైబిల్లో. జీసస్కి ఇష్టమైన సంఖ్య 7. సో ఆయన 25న పుట్టాడు. ఆయన 25 డిసెంబర్. 25 అంటే 7. జాతకాలు రాసిన పోటూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ముందు జరగబోయే చెప్పింది కూడా ఆయన 25నే పుట్టారు. 7 అనేది వాళ్ళకి ఇష్టమైన సంఖ్య. అందుకే క్రిస్మస్ 25 చేసుకుంటాం.
25th డిసెంబర్. సో ఇది న్యూమరాలజీ అనేది మతానికి సంబంధించింది కాదు. నేను ఎవరికి పూజలు చెప్పను. నా దగ్గర క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటే నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ 7 లక్షల చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాను. 7 లక్షల పైనే. సో ఎక్కువ భాగం అమెరికాలో, బయట కంట్రీస్లో, ఇండియాలో కూడా చాలా. ఇండియాలో అంటే పుట్టిన వెంటనే పెట్టించుకోరు, 2 నెలలు 3 నెలలు 5 నెలలు, ఒరే లడ్డు పండు లాగు అంటే రకరకాల పేర్లు. అదృష్టంగా ఉంటే లక్కీ. సో ఎప్పుడు కూడా పిల్లవాళ్ళని ముద్దు పేర్లతో పిలవకూడదు. మన సాంప్రదాయం ప్రకారం మన పేర్లన్నీ కూడా మీ పేరన్నా నా పేరైనా దేవుడి పేర్లే. వేణుగోపాలుడు, వేణు అంటే కృష్ణుడు, కిరణ్ సూర్య భగవానుడు, అందరి పేర్లు కూడా నాకు తెలిసి 100% ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్స్ కూడా దేవుడి పేర్లే. దేవుడి పేరుని పెట్టుకొని మనం ఈ రాక్షస పేర్లని లడ్డు, గండు, మింటు, చింటూ ఈ పేర్లు ఉపచారపడదు. కొండ పేరు స్వామి శ్రీనివాసుడు స్వామి. మనం కొండకెళ్ళి శ్రీనివాస, వెంకటేశ, గోవింద అంటే ఆయన మనల్ని చూస్తాడు. ఎక్కడో ఉన్నా ఆయన మన చూపు, ఆయన కళ్ళు పడిపోతాయి మన మీద. మనం ఆయన చూడడం కదా, ఆయన మనల్ని చూడడం ముఖ్యం. మనం సీను, వెంకీ, వాసు అంటే వినపడదు. ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఎక్కడో పోతున్నారు, మీ పేరు నేను పూర్తిగా ఉచ్చరిస్తే మీరు చూస్తారు. సగం పేర్లు, కాలి పేర్లు, సగం పూజ, సగం నీళ్లు, సగం తిండి, అపచారాలు. ఇప్పుడు మన తిరుపతి తీసుకుంటే బొమ్మన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, బొమ్మన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, దొడ్డారెడ్డి, సిద్ధారెడ్డి. మనం ఎవరైనా పోయి సిద్ధు అని, సిద్ధా అని, కర్రు అని, కర్రీ అని ఇలాంటి పేర్లు వాడడం వాళ్ళ శక్తిని తగ్గించేస్తుంది. పరిపూర్ణమైన పేరు దైవ దీవెనలతో ఉంటుంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదు లేదు, జన్నా లేదు, జన్ను లేదు. నారాయణ, నర్రి అని, నర్రు అని అనట్లేదు. సో ఆయన పవర్, ఆయన మనీ, ఆయన స్టేచర్, పొలిటికల్ స్టేచర్ తీసుకున్నా, విద్యా సంస్థల వైపు తీసుకున్నా 8 అక్షరాల్లో పేరు శక్తి సార్. చాలామంది 8 అంటే శని అనుకుంటారు. 8 అంటే డబ్బు. నారాయణ పేరులో 8 అక్షరాలు. ఇది 2024 8. రేవంత్ రెడ్డి గారు 8న పుట్టారు, సీఎం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 8న పుట్టారు, సీఎం. కేసీఆర్ గారు 17న పుట్టారు, 8 సీఎం. సో ఈవెన్ నరేంద్ర మోడీ గారు 17-8 సీఎం, 5 times, 3 times పిఎం. ఈ 17న పుట్టిన, 8న పుట్టిన, 26న పుట్టిన ఒక దైవ దీవెనలు ఉంటాయి. 8 అంటే క్రమశిక్షణ, శనీశ్వరుడు ఏమంటాడండి సార్, నువ్వు నిజాయితీగా పనిచేయి, కష్టపడి పనిచేయి, నిద్రపోవద్దు, సోమరపోతుగా ఉండద్దు, నీకు ఇస్తా, అన్నీ ఇస్తా. సో 8లో ఏమంటే నిజాయితీగా పని చేయాలి, కష్టపడి పని చేయాలి, స్వార్థం ఉండకూడదు, అన్నీ ఆ శనీశ్వరుడే ఇస్తాడు. సో 8లో పుట్టిన మీ బిడ్డ, చాలామంది 8లో పుట్టాడు సార్, శనిలో పుట్టాడు సార్, మా బిడ్డ దురదృష్టవంతుడు. ఒక రాజశేఖర రెడ్డి గారు 8న పుట్టి ఈ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఆయన. సార్ ఓటు ఏ పార్టీకైనా ఏనియండి, రాజశేఖర రెడ్డి అంటే చేతులు ఎక్కి చాలామంది పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తి సార్. నన్ను కూడా, నేను చాలా చిన్నవాడిని, నన్ను కూడా చూస్తే కిరణ్ ఇట్రా అని పిలిచే గొప్ప మనసు ఒక ముఖ్యమంత్రికి. నేను ఒక న్యూమరాలజీ చిన్నవాడిని, నా దృష్టిలో, ఆయన దృష్టిలో చాలా నేను చిన్నవాడిని, నా దృష్టిలో కూడా నేను చిన్నవాడిని. పిలిచి రెండోసారి గెలిచినప్పుడు మేము జెమినీ టీవీలో ఇంటర్వ్యూలో ఉన్నాం, నేను బయట ఉన్నాను, ఇలా వెళ్తున్నారు, చూసిన వెంటనే కిరణ్ అన్నారు. దగ్గరికి వెళ్తే సెకండ్ ఇస్తారనుకున్నా, హగ్ ఇచ్చాడు ఆయన. నాన్నగారు చెప్పినట్టే గెలిచాము, నాన్నగారు ముందే చెప్పారు గెలుస్తారు, 2000 ఎలక్షన్ సెకండ్ టైం కూడా గెలుస్తారన్నారు. సో ఇక్కడ ఏమంటే మనం పేరును బట్టి ఎలక్షన్స్ ముందే స్టడీ చేయగలం, ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారం. అంటే ఇది వీళ్ళు వీక్ అని కాదు, పవర్, డేట్ ఆఫ్ ఎలక్షన్, మంత్ ఆఫ్ ఎలక్షన్, ఇయర్ ఆఫ్ ఎలక్షన్ బట్టి ఒకరికి అధికారం, ఒకరికి ఓటమి ఉంటుంది. దాన్ని బట్టి ఈయన గొప్ప, ఆయన వీక్ అని కాదు. ప్రజల్ని, నాడిని మార్చే శక్తి ఆ డేట్కి ఉంటుంది సార్. ఒక సినిమా బాగుంటుంది సార్, ఆడదు, టీవీలో వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా వదిలేసామి అనుకుంటాం, బట్ ఆ సినిమా తీసినోడు మునిగిపోయి ఉంటాడు. ఒక చెత్త సినిమా వచ్చి ఉంటుంది, సూపర్ హిట్ అయిపోయి ఉంటుంది, 100 కోట్లు వచ్చేసి ఉంటాయి. జనాల నాడి ఎలా ఉంటుందంటే ఆ సినిమా నంబర్. సార్ చాలామంది ఏమంటే ప్రభాస్ సినిమాలు ఆడవని ఒక అస్ట్రాలజర్ చెప్పాడు. నేను సుమన్ టీవీలో నేను ఉన్నప్పుడు నాకు అది వచ్చిందనమాట ప్రశ్న, అన్న చాలామంది ప్రభాస్ అభిమానులు అడగమంటున్నారన్నా, నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడినా, ఏదన్నా పాజిటివే. సో నేను ఏమన్నానంటే సినిమా హిట్కి ఫట్కి హీరోకి సంబంధం ఉండదు, హీరో పని హీరో చేస్తాడు.
ప్రభాస్ గారి గ్రాఫ్లో 7 అక్షరాలు ఉన్నాయి. ఆయన మామూలు స్టార్ కాదు, 7 సముద్రాలు దాటే స్టార్. శాంసంగ్ ఫోన్ ఆడే ఉండిపోలే, 7 సముద్రాలు దాటి వచ్చింది. సో 7 నంబర్లో ఉన్న పేరులో 7 నంబర్ ఉన్న, నేను ఫస్ట్ 7 లెటర్స్ చెప్తా, పేరులో 7 నంబర్ గురించి నెక్స్ట్ చెప్తా. సో 7 లెటర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరో కృష్ణ గారు సార్. చెప్పాలంటే వీళ్ళందరితో పోల్చుకుంటే ఎన్టీ రామారావుతో నాగేశ్వర పోల్చి పెద్ద డాన్సర్ కాదు సార్, మంచి మనస్సు. ఆయన పేరులో ఉన్న నంబర్స్ బట్టి 7 లెటర్స్ వల్ల మంచోడు 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 దేవుడు లాంటివాడు. 7 అంటేనే దేవుడు సార్, పాజిటివ్ వైబ్స్. ఆయన మొహంలో అందం ఉంది, అంతకన్నా అందగాళ్ళు వచ్చి కొట్టుకోపోయిన వాళ్ళు ఉన్నారు. కృష్ణ గారు 7 లెటర్స్లో పేరు వల్ల, ఏడుకొండవాడి దీవెనలు, అల్లా దీవెనలు, జీసస్ దీవెనల వల్ల ప్రజలతో కనెక్ట్ అయిపోయాడు. సో 7 లెటర్స్ వల్ల ఆయన మంచే చేయగలిగాడు. 368 సినిమాలు యాక్ట్ చేశాడంటే సామాన్య విషయం కాదు. సో 7 లెటర్స్లో రొనాల్డో మంచి ప్లేయర్, ఫుట్బాల్ ఒక పోస్ట్ పెడితే 1 కోటి మంది చూసేస్తారు. సో 7 లెటర్స్లో పేరు ఉండడం అదృష్టం. అదేవిధంగా పేరులో 7వ నంబర్ ఉంటే, అంటే ఈ 7 అంటేనే పవిత్ర. చాలామంది ఒక పుకార్ ఏముందంటే అన్న, 7 అంటే ఏడుపు అని పుకార్ చేసేసారు చాలామంది. 7వ నంబర్ మాకు వద్దు సార్, మాకు వద్దు సార్, ఏడుపు అంటారు. పెళ్లిలో 7 అడుగులు ఆనందంగా వేస్తున్నావు, వారంలో 7 రోజులు ఆనందంగా మనం అందరూ, ముస్లిమ్స్కి 5 రోజులు, క్రిస్టియన్స్కి 6 రోజులు లేదు, అందరికీ 7 రోజులే. ప్రపంచమంతా, మనకే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో 7 రోజులే. 7 అనేది పవర్ఫుల్. 7 వండర్స్ అంటారు కానీ 6 వండర్స్ 2 వండర్స్ కాదు. 7 అనేది ఒక బెంచ్ మార్క్. అట్లాంటా, జార్జియా, చికాగో, అమెరికా 7 లెటర్సే. ఈ 7 లెటర్స్లో పేరు ఉంటే పట్టిందల్లా బంగారం. సో అందుకే నేను నా పుట్టిన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకి 7 అక్షరాల్లో పేరు పెట్టుకోండి, లేదు 5 అక్షరాలు, నెక్స్ట్ ఆప్షన్ 5. సో ఫస్ట్ 7 గురించి, ఎందుకంటే 7 అనేది కేతు ఎలా ఉంటుందంటే, కేతు ఎలా ఏమిపిస్తుందంటే ఎక్కడ తగ్గాలి సార్, ఎప్పుడు ఇలాగే ఉంటే కాదు, కుదరదు. కొన్నిసార్లు గడ్డాలు పట్టుకోవాలా, కొన్నిసార్లు పెద్ద గురువుల దగ్గర మనం పాదాలు కూడా, అంటే అమ్మకి నాన్నకి గురువులకి దేవుళ్ళకి కాలు మొక్కాలి. నేను అక్కడ మొక్కను, నేను ఈ రేంజ్ అంటే దీవెనలు రావు. తల్లిదండ్రుల దీవెనలు, దేవుడి దీవెనలు లేదే మనం ఈరోజు ఈ స్టేజ్లో లేము. నేను కూడా ఈరోజు మీ ముందు కూర్చొని ఈ 4 మాటలు మాట్లాడుతున్నానంటే మా నాన్న దీవెనలు, నా తల్లి దీవెనలు, నాకు గురువు, దేవుడు, దైవము అన్నీ నాకు మంచి నేర్పించింది నా తల్లి, దారి చూపించింది నా తండ్రి. సో ఈ కష్టాన్ని నేను తినే ప్రతి ముద్దలో ప్రతి పూట నా తల్లిదండ్రులు తలుచుకొని, సో నాన్నగారు చనిపోయే రోజు కూడా సార్ నేను నమ్మరు, సౌత్ ఆఫ్రికా నుంచి 4 క్లయింట్స్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చనిపోయాడు ఆయన. సో ఆయన డెడికేషను నాకు చనిపోక 3 నెలల ముందే ఆయన, నేను నా టైం దగ్గర పడింది, నాకు 70 దాటింది, 73, 74. నువ్వు దిగులు పడకుండా అమ్మని చూసుకోవాలి, ఇది నాకు ఇవ్వాల్సిన మాట. అమ్మకి ఏ లోటు లేకుండా నువ్వు నడిపించాల్సింది నువ్వు. ఆమె డబ్బులు సర్వీస్ చేసేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, పెళ్ళిళ్ళకి ఇచ్చేస్తుంది. నువ్వు అడ్డుపడకూడదు. నువ్వు ఏదైనా సరే అమ్మకి మాటని దాటకూడదు. నేను ఈరోజు కూడా తెలుస్తుంది నాకు, పలానా వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసింది, పలానా వాళ్ళకి ఇది ఇచ్చింది, పలానా. సో వింటాను కానీ నేను అమ్మని ఎప్పుడు అడగను, ఎందుకంటే ఆమె చేసే మంచి వల్లే నాకు మంచి పేరు, తినడానికి తిండి. అంటే ఈ మంచి అంతా వెళ్ళి సార్ నాకు ఆ దేవుడి దీవెన రూపంలో మా నాన్న పైనుంచి దీవిస్తూ, మార్కెట్లో నేను ఆల్మోస్ట్ నాన్నగారి దగ్గర నేను 40 ఇయర్స్ జర్నీలో, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, న్యూమరాలజీ 86 నేర్చుకుంటున్నా, 25 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నా, 20 ఇయర్స్గా సొంతంగా. ఈ 20 ఇయర్స్లో చెడ్డ పేరు నెగిటివ్ అనేది లేదు దేవుడి దయ వల్ల. మన సుమన్ టీవీలో కూడా సారు ఏమన్నారంటే 500 మందిని పెట్టి ఒక రీసెర్చ్ చేశాను. అంటే అస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు సుమన్ టీవీలో, 10 మంది దాకా ఉన్నారు, న్యూమరాలజీ ఒక్కడనే. సో ఆయన అందరికి అనుకున్నాక ఆయన ఏమన్నారంటే నువ్వు ఒక్కడవే కరెక్ట్, నువ్వే చేయాలి. వాళ్ళ బంధువులు పిల్లలు పుడితే అమెరికాలో పుడితే పేరు నాకే. అంటే ఇది మనము విశ్వాసం గెలుచుకున్నాం, నమ్మకాన్ని గెలుచుకున్నాం. ఎందుకంటే సార్ ఇది అందరికీ రాదు. నేనైతే నా దృష్టిలో నేను గొప్పవాడిని చెప్పను, నా దృష్టిలో నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని, మీరంతా వజ్రాలు. ఆ సానబెట్టే అదృష్టం నాకు ఇవ్వడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సార్
ఒక పేరుని ఒక రకంగా పెడితే అదృష్టం, ఒక లెటర్ మారిస్తే దురదృష్టం. ఓకే. ఇప్పుడు చాలామంది నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు అవునా. చాలామంది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు డాక్టర్లు పనిచేస్తారు, కాంపౌండర్లు. అవును. 5-6 ఏళ్ళకి పల్లెటూరుకి వెళ్ళిపోయి ఆర్ఎంపీ డాక్టర్ అని పెట్టుకుంటారు. అట్లా చాలామంది నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఆఫీసులు పెట్టారు. నాన్నగారికి భయం ఏమంటే మన క్లయింట్స్ తగ్గుతారని భయం కాదు, సబ్జెక్ట్కి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే న్యూమరాలజీ చెడ్డ పేరు వస్తుంది, ఎవరంటే వాళ్ళు చెప్పడం చెడ్డ పేరు వస్తుంది. అది నాన్న బాధ. మనకేదో క్లయింట్స్ తగ్గిపోతారు మనమేమో డౌన్ అవుతామని కాదు. నానేమంటే ఈ న్యూమరాలజీ గురించి చెప్పడానికే, ఇప్పుడు మీరు వస్తారు క్లయింట్గా, సార్ ఇదే విన్నాను కొత్తగా న్యూమరాలజీ, ఏం చేస్తారు, ఇలా నేను ఇలా చేస్తా, ఇలా మారుస్తా, ఇలా పెట్టాలా, ఇలా రాయాలా కోర్స్ చెప్పడానికి అరగంట ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, నేరుగా వచ్చి కూర్చుంటారు, సార్ ఏ లెటర్ మారుస్తారు, లక్కీ నంబర్, లక్కీ కలర్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే. చాలామంది ఏమంటే సార్ మాకు డైరెక్ట్గా వద్దు సార్, ఆన్లైన్ ఇచ్చేయండి సార్, మీరు నమ్మకం, మీరు లెటర్ ఏం మారుస్తారు మేము ఫాలో అయిపోతాం. లక్షలాది మంది నమ్మకాన్ని. సార్ బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2011లో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల, ఆయన ఓడిపోయి ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. నాన్నగారు ఫ్రెండ్గా అంటే క్లయింట్గా వచ్చిన ఆయన చిన్నగా ఫ్రెండ్ అయిపోయినాడు. ఈ పక్కనే ట్రయల్స్లో ఇల్లు, మన బిల్డింగ్ పక్కనే. సో రావడము, కూర్చోవడం, మాట్లాడడం, అట్లా ఒక 2-3 ఇయర్స్ ట్రావెల్లో 2011, 12, 13 ఎలక్షన్స్ ముందుకి నాన్న క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇన్ని బ్యానర్లు వేయాలి, ఇన్ని ఫ్లెక్సీలు కొట్టియాలి, ఇన్నే, దీనికన్నా ఎక్స్ట్రా వద్దు, ఇన్ని కార్లే పెట్టాలి, కార్లు కూడా 5 అంటే 5, 6, 7 అంటే 7, ఆయన లక్కీ నంబర్లే. సో నానేమన్నారంటే మీరు గెలిచిపోతారు, 7,000 to 8,000 ప్లస్. అంటే క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు గెట్టోడు, అన్నా గెట్టోడు, తెలుగుదేశం కూడా పోటీ ఉంది, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్. సో నాన్నగారు సలహాతోనే టీఆర్ఎస్లోకి వెళ్ళారు. కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. సో ఆయన ఎమ్మెల్యే 8,000 చేసి గెలిచిపోయారు ఫస్ట్ టైం. గెలిచిన తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చారు. 14లో గెలిచిన ఒక 5-6 మంత్స్కి వచ్చి మంత్రి అవ్వాలని సార్, అంతకుముందు ఎమ్మెల్యే అయితే చాలనుకున్న ఆయన. సో నాన్న ఉన్నారంటే తిరుపతిలో మేము స్టోన్స్ పూజలో పెడతాము, అవి తెప్పిస్తాను, పెద్ద సైజులు, మామూలుగా 4 క్యారెట్లు లేదా మీరు 6 క్యారెట్లు 7 క్యారెట్లు స్టోన్స్ వేసుకోండి. ఆ పవర్ వల్ల మీ మీద కేసీఆర్ గారికి తెలియని అభిమానం పెరుగుతుంది. సో ఈ ఒక 1 month 2 months స్టోన్స్ రెడీ అయినాయి, వేసుకున్నాడు. వేసుకుని ఉంటే కేసీఆర్ ఫోను, ఏందయ్యా గుర్తొస్తుంది, యాదికి వస్తున్నావు, లక్ష్మారెడ్డి నువ్వు గుర్తొస్తున్నావు, ఒకసారి రా. మరింత పోయినాడు, పోయి కాలు మొక్కుని, సార్ నువ్వు ఒక 1 month తర్వాత దాన్ని కలువు, నాకు ఒక అంటే ఎలక్షన్ అది మినిస్టర్స్ అంతా ఇచ్చేసినాడు, 11 months అయ్యింది ఇచ్చేసి కూడా. సో 1 month కలిసిన తర్వాత మినిస్టర్స్ మారుస్తున్నాను, నీకు విద్యుత్ శాఖ మంత్రి ఇస్తున్నా. సో వివర్ ఇన్ గుంటూరు, ఈయన హ్యాపీ లేడు. విద్యుత్ శాఖ అంటే ఈయన డాక్టర్ కదా, నేను విద్యుత్ శాఖ వైర్లు ఈ తీగలు నాకేం తెలుసు, నాకు వైద్య వృత్తి అంటే నేను డాక్టర్ అయితే బాగున్నాను. మేము గుంటూరులో నేను నాన్న ఉన్నాం, మాకు ఫోన్ చేశాడు, ప్రమాణ స్వీకారం రండి అంటే మేము గుంటూరు క్యాంపులో ఉన్నాం సార్, రాలేము, మీరు ఆనందంగా విత్ ఫ్యామిలీలు చేసేసుకోండి, మేము వచ్చి మీకు విషెస్ చెప్తాము. సో అయిపోయినాక పక్కన ఇల్లు, నేను నాన్న ఇద్దరం వెళ్ళాము, బొకే ఇచ్చాము, పైకి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకొని వాళ్ళ మిస్సెస్ సారు కాఫీ ఇచ్చారు. నాకు సంతోషంగా లేదు సార్, గన్మెన్లు 8 మంది గన్మెన్లు, సిఐలు, ఎస్ఐలు ఇంటి ముందే ఉన్నారు. అంటే నాకు ఈ మంత్రి నాకు తృప్తిగా లేదు. ఈ న్యూస్ చిన్నగా ఈపీఏ ఆర్పీఏ నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. కేసీఆర్ పిలిచినాడు మళ్ళా, ఏమయ్యా మంత్రి ఇస్తే నీకు తృప్తి లేదా అంటే, అట్ట కాదన్నా నేను డాక్టర్ని కదా, వైద్య వృత్తి ఇస్తే నా పేషెంట్స్కి అందరికీ నేను సర్వీస్ ఎక్కువ ఇవ్వగలను, మీకు మంచి పేరు తేగలను. సో ఎక్కడైనా పేషెంట్ బాగాలైతే పోతా, వాళ్ళకి లివర్ కిడ్నీ వాళ్ళ ఆర్డర్లో పెట్టడం ఇవ్వడం చేయడము, నాకు సర్వీస్ ఎక్కువ ఉంటుంది, నేను ఖాళీగా ఉండను, మీలాగా నేను కూడా పనిచేస్తాను అంటే, సరే పో. 1 month తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేసినాడు. 4 ఏళ్ళు నేను కూడా ఒక 3-4 సార్లు అంటే కరీంనగర్లో తెలిసిన వాళ్ళు బిల్లు 2 లక్షలు వేసేసినారన్నా అంటే, నేను పోతే డాక్టర్లు న్యాయంగానే వేస్తారు కదా, నేను ఫోన్ చేసి తగ్గిమంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అంటే, అన్న వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు గమ్ముంటే ఎట్టన్నా, పేషెంట్ బీదోళ్ళన్నా అంటే వెంటనే ఫోన్ తీసుకొని, ఆయనే పిఏ కాదు వేరే వాళ్ళు కాదు, ఇలా కిరణ్ నెహ్రూ అని న్యూమరాలజిస్టు వాళ్ళ బంధువులు అవుతారంట, ఫ్రెండ్స్ అవుతారంట, బిల్ ఏమైనా తగ్గియండి సార్ 30%, మీరు 30% ఓకే అంటే 2 లక్షలు 30% అంటే 60,000. సో అలా నేను ఒక 3-4కి నేను నా కోసం ఎప్పుడు లక్ష్మారెడ్డి గారిని వాడుకోలేదు. సో అలా చాలామంది మినిస్టర్స్
ఇక్కడ మొహమ్మద్ అలీ గారు కానీ చాలామంది అలీ గారు, మహమ్మద్ అలీ గారు ముస్లిం కదా, అయినా కూడా నాన్నగారిని ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే. చాలా సార్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2 లక్షల మంది ముస్లిమ్స్ మన సలహాలు తీసుకుంటారు, ఫాలో అవుతారు. ఇక్కడే కాదు, విదేశాల్లో ఉన్న ముస్లిమ్స్ కూడా. సార్ ఇక్కడ ఏమంటే వాళ్ళకి ముస్లిమ్స్లో ఖురాన్లో అల్లా తాళ్ళా అని ఒక పదం ఉంది. ఓకే. అల్లా తాళ్ళా అంటే సగం పేరు వాడకండి, సగం పేరు వాడితే దేవుడి చేతిలో అంటే అల్లా చేతిలో నుంచి పడిపోతారు అని ఉంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ అజారుద్దీన్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ గోరి. మీరు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారా, ఎండి బిన్ గోరి అంటారా, ఎండి బిన్ తుగ్లక్ అంటారా? మనం చరిత్రలో వాళ్ళ పేర్లు ఎక్కడ కట్ చేయలేదు, వాళ్ళు దోచుకొని పోయినారా అని చేసినారు. మొహమ్మద్ అజారుద్దీన్ అజ్జుబాయ్ నాకు కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో, ఈ ఫిక్సింగ్లో ఇరుక్కున్నాడు. చిరంజీవిని చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోలే, మెగాస్టార్. ఆయన డ్యాన్స్ వేస్తే జనాలు ఊగిపోతారు, ఫ్యాన్స్ మీసాలు తిప్పుతారు. అట్లాంటి వ్యక్తి కూడా 11 ఏళ్ళ గ్యాప్, కారణం ఏదైనప్పటికీ 11 ఏళ్ళ గ్యాప్. యువరాజ్ సింగ్ యూవి అన్నాక క్యాన్సర్ వచ్చింది, పరటాల రవీంద్ర గారిని రవి అన్నాక హీ గాట్ కిల్డ్, మధ్యలో చెరు సూర్య గాట్ జైల్డ్ అండ్ కిల్డ్. సగం పేర్లు వాడితే దేవుడు మీరు అల్లా అంటారా, జీసస్ అంటారా, వెంకటేశ్వర స్వామి అంటారా? ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, గోవింద, గోవి అనకూడదు. సో ఇది కరెక్ట్గా నేను అన్ని చదువుతాను సార్. నేను ఐ రీడ్ బైబుల్, ఐ రీడ్ ఖురాన్, గీత చదువుతాను. ఎక్కడ మంచి మాటలు ఉంటాయో, ఇప్పుడు బైబుల్ ఏముందంటే, నేను క్రిస్టియన్ కాదు, బైబుల్లో ఏముందంటే జీసస్ 7 మందికి పేర్లు మార్చాడు. చాలామంది ఏమంటే మేము క్రిస్టియన్స్ అండి, మేము నమ్మచ్చా? నువ్వు హిందూ కదా, నమ్మచ్చా? సార్ నన్ను నమ్మద్దండి, మీ బైబుల్ నమ్ముతారా? మీ బైబుల్ నమ్మితే ఆది కాండం 34వ చాప్టర్ 2వ అధ్యాయంలో అబ్రాహాంకి పిల్లలు లేరు, ఆయన జీసస్ని మొక్కున్నట్టుంది. ఏమంటే స్వామి నాకు ఈ 99 వయసులో నాకు కొడుకు కావాలి, నాకు కొడుకునివ్వాలి. సో జీసస్ వచ్చి ఇలా కొడుకుని ఇవ్వలేదు. జీసస్ ఏం చెప్పాడంటే, అది బైబిల్లో ఉంది సార్, నా మాటలు కాదు. అబ్రామ్ టు అబ్రహాం యాడ్ చేశాడు, సారాయిని సారాగా మార్చాడు. 99 వయసులో ఆయన కొడుకు పుట్టాడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ జూస్ అండ్ ముస్లిమ్స్. అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ముస్లిమ్స్. ఎక్కడ బైబుల్, ఎక్కడ ముస్లిమ్స్? దట్ ఈస్ దేర్ ఇన్ బైబుల్. సో ఏకోబు ఆయన తండ్రికి 2వ కొడుకు, ఆయన రాజు అవ్వాలని కోరుకున్నాడు. సో జీసస్ని మొక్కున్నాడు. జీసస్ నీ నీ అదన్నాడు, నీకు అధికారం రాజ్యం ఇవ్వలేము, ఒప్పుకోను అంటాడు. జీసస్ కాలు వదలడు, బైబిల్లో ఉంది. ఎంత కాలు ఎదిలించుకున్నా కాలు వదలడు జీసస్ కాలు, యాకోబు అనేవాడు. సో అప్పుడు జీసస్ లాస్ట్కి ఈ మొండిత పట్టుదల చూసి ఆశీర్వదిస్తాడు. ఏమంటే నువ్వు ఈరోజు నుంచి నీ పేరు ఇజ్రాయెల్. ఇప్పుడు ఇస్రాయెల్ దేశం అదే, ఇతని పేరు ఇజ్రాయెల్ అని పెట్టాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, దట్ పర్సన్. యాకోబాని ఇజ్రాయెల్గా మార్చాక హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈ చరిత్రలన్నీ కూడా నేను అన్నీ చదువుతాను. పేరులో బలం ఉంటేనే అబ్రహాంకి పిల్లలు పుట్టారు, అబ్రహాంకి పిల్లలు పుట్టలే. అదే హెచ్ఎం ఏం చేశామంటే తమన్నా కలిచారు నాన్నగారు 2003లో. TAMANNA ఉన్నింది, మేము ఇంకొక హెచ్ యాడ్ చేసాం. సో ఇన్నేళ్ళు అయింది, 18 ఏళ్ళు 19 2004 అంటే ఇప్పుడు 20 ఇయర్స్ హీరోయిన్ అంటే పెద్ద స్టార్ లెక్కే సార్. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేడు సార్. అదే సౌందర్య ఉంది మన ఇంట్లో. బిడ్డ చూస్తే కూడా చాలా మందికి మంచి ఫీలింగ్, ఇలా ఉండాలా, అరే మా ఇంట్లో మా అక్క, మా చెల్లి, లేకపోతే నా కూతురు అంటే మంచి ఫీలింగే వస్తుంది, చెడ్డ థాట్స్ రావు. సౌందర్య పేరులో టోటల్ నంబర్ 30 అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. సో బాగా ఎంజాయ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, పేరు రావాలి. 30 అంటే తెలంగాణ డెవలప్మెంట్ అడ్డు ఉండదు, ఫుల్ డెవలప్ తెలంగాణ. వేరే కంప్లీట్ ఇండియాలోనే నంబర్ 1 స్టేట్ విత్ ఇన్ నెక్స్ట్ 10 years తెలంగాణ అయిపోతుంది కంట్రీలోనే. సో 30 అంటే నిత్య. చంద్రబాబు నాయుడు గారి పేరులో ఈ 30 ఉంది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఎదిగారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. 30 అంటేనే నిజాయితీ సార్. 30 అంటే జూపిటర్, దేవతల గురువు. ఈ 30లో ఏముంటుందంటే ప్రజాసేవ కోసం రగిలిపోతుంటారు. చందు దొరికితే ప్రజలకు సేవ చేయాలా. మామూలుగా ఆయన అంటారు 18 hours 19 hours 20 hours అని. వాళ్ళు వదిలితే 24 గంటలు పని చేపిస్తారు, వాళ్ళు పని చేస్తారు, మనం పని చేపిస్తారు. సో అది నిజాయితీ. అదే నిజాయితీ సౌందర్యలో ఉంది. కానీ ఇక్కడ ఇంజన్ అచ్చులు అల్లులు అంటే మన పేరులో AEIOU ఓవల్స్ సార్. టోటల్ నంబర్ బాగున్నా
అచ్చులు అల్లులు బాగాలేకపోతే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ప్రొనౌన్సియేషన్. సో AEIOU ఓవల్స్, సౌందర్యాలో OUA ఓవల్స్ 14 ఓవల్స్ 16 కాన్సనెంట్స్. 14 అంటే అష్ట ఐశ్వర్యం. కేసీఆర్ 14, పేరు డబ్బు కీర్తి. కేసీఆర్ గారు 10 ఇయర్స్ సీఎం. సో 14 వల్ల రైజ్ అయిపోయింది, ఫేమస్. 14 అంటే మ్యాజిక్ చేస్తారు. 16 నంబర్ లాస్ట్. 16 అనేది అకాల మృత్యు. ఈ 16 వచ్చే సిల్క్ స్మిత ఊరేసుకుంది. ఎయిర్ ఇండియా లాసెస్, రష్యా పీసెస్, IDPL క్లోజ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో క్లోజ్ అయిపోయింది. కొన్ని వేల మంది రోడ్డు మీద పడ్డారు. LTTE స్మాష్ అయిపోవడానికి కారణం 16. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవడానికి 16 అక్షరాలు. ప్రజారాజ్యం పార్టీ బంద్ అవ్వడానికి 16 అక్షరాలు కారణం. 18 సీట్లు వచ్చాయి, తక్కువేం కాదు. బట్ 16 వల్ల మొయ్యలేం దాన్ని, బరువు ఎక్కువ అయిపోతుంది. 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడి కలయిక. సూర్యుడికి శుక్రుడికి పడదు, స్మాష్ అనమాట. సో సౌందర్యాల అందాల నటి కాలి బూడిదైపోవడానికి కారణం 16. మనుషుల్లో మీలాగా మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళు. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టు నంబర్లో కూడా మంచి నంబర్ ఉంటుంది, చెడ్డ నంబర్ ఉంటుంది. సార్ ఒక జాతకం ఎలా ఉంటుందంటే సార్, మేము ఇలా ఉద్యోగం చేశాడు, బాగా బతికాడు, భార్యని బాగా చూసుకున్నాడు, డబ్బులు దాచుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. జాతకం మారి రాంగ్ నెంబర్స్ అనుకోండి, చెడు వ్యసనాలు, వేరే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్, భార్యని కొట్లాడడం, కోర్టు కేసులు, ఈ ఆస్తి పోగొట్టుకోవడము, లేదా వీళ్ళు వాళ్ళు ఈ అమ్మాయో రెండో అమ్మాయో మొత్తం అమ్మాయి చంపించేయడం. జాతకము ఎప్పుడు 2 రకాలు ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఇలాగే పోవాలని జాతకం రాయుడు. కొన్ని పేజీలు నువ్వు రాసుకోరా అని వదిలేస్తాడు. కొన్ని పేజీల్లో మంచి లక్షణాలు ఉంటే ఇలా, చెడు వ్యసనాలు ఉంటే ఇలా, ఆప్షన్స్. అంటే ఇలా బైపాస్లో పోతున్నాము తొందరగా, ఎస్ డైరెక్షన్ నీదే. ఇప్పుడు నువ్వు తాగు అని దేవుడు చెప్పడు, నువ్వు కొట్లాడు అని దేవుడు చెప్పడు, నువ్వు మర్డర్లు చేయని రేపులు చేయమని దేవుడు చెప్పడు. చాలా మంది జాతకం నా రాత ఇట్టుంది నేనేం చేసేది అంటాడు. ఇది దేవుడు చెప్పలేదు, చూసి వెళ్ళిపో. ఇలా చేసేది శిక్ష అన్నిటికీ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే దైవ నంబర్లు పెడతాం. మనుషుల్లో మంచి నంబర్లు ఉన్నట్టు చెడ్డ నంబర్లు ఉన్నట్టు పేర్లో కూడా దేవుడి నంబర్లు రాక్షస నంబర్లు ఉంటాయి. కరెక్షన్ అంటాం. ఇప్పుడు చెడ్డ నంబర్లు ఉంటే ఏం చేస్తాయంటే చెడ్డ లక్షణాలు. ఇప్పుడు మన మణికొండలో ఆల్మోస్ట్ VIPs అందరూ మన మణికొండలో ఉన్నారు. కొన్ని ఏరియాలో స్లమ్స్లో బేదోళ్ళు ఉంటారు, కొన్ని ఏరియాలో దొంగలు ఉంటారు, కొన్ని దగ్గర తాగుబోతులు ఉంటారు, కొన్ని దగ్గర ఆడవాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. సో ఫిక్స్డ్ ఉంటారు. అలాగే మంచి నంబర్ ఉన్నవాడికి చెడు దూరదు, చెడు నంబర్ ఉన్నవాడికి మంచి దూరదు, అన్లెస్ ఇస్ కరెక్టెడ్. వాళ్ళు కూడా ఫీలింగ్ రావాలి, నేను బాగుండాలి, మార్చుకోవాలి అన్న చెప్పినట్టు వింటాము. సార్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్న మోర్ దెన్ 70,000 జంటల్ని నేను నాన్నగారు మామూలుగా 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు కదా, మేము ఒక అక్షరం మార్చి మోర్ దెన్ 70,000 కపుల్స్ కలిపాం. అంటే పెళ్ళి అయి ఉంటుంది సార్, ఒకరిద్దరు పిల్లలు ఉంటారు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలు ఉంటారు. భార్యకి మొగుడంటే ప్రాణం ఉంటుంది, భర్తకి ఏమంటే సరిగా పట్టించుకోవట్లేదు, సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల నాకు వద్దు నేను విడాకులు ఇస్తాను. సో భార్య లాక్కొని రావడమో, కొన్ని దగ్గర భర్త బాగుంటాడు భార్య బాగుండదు, ఏమంటాడు నా మీద ప్రేమ తగ్గిపోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, ఏదో అడిగితే తేడు కొనివ్వడు. ఇష్యూస్ పెద్దవి అంటే చిన్న మనం ఇంటే చిన్నవి అనిపిస్తాయి. అరే ఈ విషయాలు కూడా ఈ మాదిరిన మన ఎవడో భార్య మొగుడు సెల్ ఫోన్ చూడొద్దంటే తలపగలు కొట్టిందంట, ఏదో సీరియల్ చూడొద్దంటే పొడిచిందంట. ఇవి చూస్తుంటే కర్నూలులో సార్ మన పిల్లోడు ఇంటర్ పిల్లోడు శంకర్లో 27 నంబర్ డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ ఉంది. ఇక్కడ హైదరాబాదులో ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసింది, ఒకే అమ్మాయి, ఇద్దరు కొట్లాట పెట్టేసింది, ఒకరు ఇంకోటి చంపేసినాడు. చచ్చిపోయినాడు హరి, మొక్కలు కొట్టి అడవిలో డిస్ట్రిబ్యూట్ చేశారు. హరిలో 27 నంబర్, ఉదయ్ కిరణ్లో 27 సూసైడ్ చేసుకున్నాడు. టీవీ యాక్ట్రెస్ శ్రావణి మనసు మమత హీరోయిన్, అమ్మాయి సూసైడ్ చేసుకుంది 27. కర్నూలులో అబ్బాయి ఇంటర్ అబ్బాయి తిని కరోనా టైంలో సంథింగ్ వాళ్ళ అమ్మ నిందంట, నాన్న కష్టపడి కిరాణా షాప్ నడుపుతున్నాడు, ఒక 2 గంటలు కూర్చోవచ్చు కదరా అంటే నాకు ఓపిక లేదు. వాళ్ళ అమ్మ కోపం వచ్చేసింది, చాలా రోజులు పోయి పట్టింది. ఎంతసేపు యూట్యూబ్ చూసుకుంటా నవ్వుకోవడం, తప్పట్లు కొట్టుకోవడం, వీళ్ళు వేసుకోవడం. ఒరే బుద్ధి లేదురా, 18 వయసు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్, తండ్రికి ఒక 2 గంటలు సమయం కూడా ఇవ్వకపోతే నీ బతుకు ఎందుకురా. వాడు హట్ అయిపోయినాడు, ఫోన్ ఆడు పాడేసి బైక్ వేసుకొని నేరుగా పోయి పట్టాలు పోయి పనుకున్నాడు.
నెక్స్ట్ డే టీవీలో పేపర్లో శంకర్ ఆత్మహత్య. సో ఇవన్నీ కూడా మనం మైండ్ రీడింగ్ చేసి ఇవన్నీ కూడా అలాంటి ఆలోచనలు రావు. అరే మా అమ్మే కదా, లైక్ ఇట్ ఈస్ ఓకే, అమ్మ నేను పోయి 2 కాదు 3 గంటలు ఉంటాను, నాన్న హెల్ప్ చేస్తాను. ఈ స్టోరీ ఎలా ఉంటుంది? సో న్యూమరాలజీ ఏం చేస్తుందంటే చనిపోవాలనుకున్న వాళ్ళ మైండ్లో బతికేలాగా ఆశ, బతికేలాంటి ధైర్యం. చచ్చిపోవడానికే ధైర్యం ఎక్కువ కావాలి, బతకడానికి అంత ధైర్యం అక్కర్లే, దాంట్లో సగం చాలు. సో న్యూమరాలజీ ఏం చేస్తుందంటే మనం పట్టుదల, మనం సాధించగలం సార్. బాడీలో ఒక ఇవి ఉంటాయి సార్, నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ ఉన్నప్పుడు డిప్రెషన్, సూసైడ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్ ఉన్నప్పుడు నేను ఏదైనా కొట్టేస్తా, నేను సాధిస్తా, అది నింపుతాం సార్. నేను 10 years 15 years బ్యాక్ ఇచ్చిన పిల్లకాయలు కర్నూలులో నేను 2007లో సురేష్ గారిని ఒకరు ఉన్నారు, నందికొట్టుకూరులో వాళ్ళు చాలా ఫేమస్. ఆల్వాల లక్ష్మీనారాయణ శెట్టి కొడుకు ఆయన 20-30 ఏళ్ళు సర్పంచ్ అక్కడ. వాళ్ళ పెద్ద కొడుకు డాక్టర్, క్లినిక్స్ ఉన్నాయి. ఈయనకి శారదా లాడ్జ్ ఇచ్చారు నందికొట్టుకూరులో. ఈయన మైన్స్ అర్త్ అండ్ మూవర్స్ అనమాట. 7 కోట్ల లాస్లో వచ్చారు సురేష్ గారు నా దగ్గరికి 2007లో. 2 కూతుర్లు, వైఫ్ని తీసుకొని. సో పిల్లలు అప్పుడు 7th 5th క్లాస్లో ఉన్నారు, 7th or 5th సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 17 years అయిపోయింది 2024. మొన్న ఫోన్ చేశారు సురేష్ గారు. సురేష్ గారు కూడా మీలాగే ఉంటారు, చాలా మంచి వ్యక్తి. అన్న ఎలా ఉన్నావే అన్న. ఆయన ఏమంటే నేను డాక్టర్నని ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాడు పిల్లలకి. ఎప్పుడు కూడా మామయ్యలాగా నన్ను కిరణ్ నెహ్రూ అన్నాడు ఆయన. మామ, మీ అన్న, మామ, మీ అన్న పిల్లలకి మామయ్య మామయ్య. అట్లాంటి నేను కనీసం ఒక 10 లక్షల మందికి మామయ్యని, 10 లక్షల పైనే. సో పిల్లలు నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి, ఒక అమ్మాయి ఇప్పుడు హౌస్ సర్జన్ అయిపోయింది, ఒక అమ్మాయి 3rd year MBBSలో ఉంది. సో 2 డాక్టర్లు అయ్యారు. వాళ్ళు బిజినెస్లో బాగా ఇంప్రూవ్ అయిపోయి ఆయన 7 కోట్ల అప్పు తీర్చుకొని చాలా సంపాదించుకొని, ఈ మధ్య ఒకసారి నేను టీవీలో నంబర్ ఇచ్చాయింది. అంటే మీకు ఉదాహరణ కావాలంటే, సాక్ష్యం కావాలంటే సురేష్ గారు నంబర్ ఇచ్చా. ఆయనకి 350 కాల్స్ వెళ్ళాయంట. దాంట్లో ఒక 100 మంది మేము చాలా పేదవాళ్ళం సార్, మేము సార్ ఫీజు కట్టుకోలేము అంటే, ఆ 100 మందికి ఆయనే ఫీజు నాకు కట్టి, అంటే నేను నాకు ఇస్తే నేను తీసుకోనని వేరే వాళ్ళ వర్కర్స్ దగ్గర అపాయింట్మెంట్లు తీపిచ్చి, ఫీజు వేయించి, కరెక్షన్స్ చేయించి వాళ్ళకి లెటర్స్ పంపించాడు. చాలా. ఇదే విధంగా ఒక ఆయన సార్, నా లైఫ్లో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, ఈ గంగారాం బడేరియా అని IAS 1992 టాపర్. సో ఆయన పేరులో రాంగ్ నంబరే లేదు. ఆయన వాడే కార్ నంబర్ బాగుంది, ఇంటి నంబర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో నాన్నగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. పేరు బాగుంది కాబట్టి ఆయన IAS టాపర్, ఎక్కడ లోపమో అని ఆలోచించి సంతకం పెట్టండి సార్ అన్నాడు. ఆయన జీ పెట్టి రౌండ్ చేశాడు. లెటర్ని రాసి మూస్తే బందీ అయిపోతాం, ఒక అక్షరం రాసి మూయకూడదు. లెటర్స్ ఎలా ఉండాలంటే మీరు చూడండి, సినిమా టైటిల్స్ అత్తారిని దారేది కింద నుంచి పైకి, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి కింద నుంచి పైకి. ఎలా విమానం పోతే మీరు బాంబే పోవాలి, 1:30 గంటలో ఇటు నుంచి బయలుదేరి తర్వాత 1:30 గంటల హైదరాబాద్ బాంబేలో ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు. నడుచుకోకపోతే ఎప్పుడు పోవాలి? జీవితకాలం పడుతుంది. సో ఈ విమానం లాగా తక్కువ రెసిస్టెన్స్, ఎక్కువ దూరం, సంతకం కింద నుంచి పైకి లేయాలి. సో ఆయన సంతకం ఏమంటే, సో ఆయన ఏమంటే ఆయనకన్నా జూనియర్స్కి ప్రమోషన్లు వచ్చేసాయి. ఆయన ఆర్టీసీ ఎండీగా పెట్టారు ఆయన్ని. సో ఆయన ఆఫీస్కి పోవడం ఇంట్రెస్ట్ లేదు, వచ్చి జనాలు విష్ చేసేది లేదు, కాలు మొక్కేది లేదు, సందడి లేదు, లైఫ్లో రుచి లేదు, సందడి లేదు. సీఎం పోయి కలవాలంటే అపాయింట్మెంట్ లేదు. గంగారాం బడేరియా వచ్చంటే వచ్చే నెల రమ్మనయ్యా, ఏం పని ఉంది, వచ్చే నెల రమ్మను. సో ఆయన వచ్చి నాన్న కలిసినాక నాన్న సంతకం మార్చారు. గంగారాం బడేరియా సంతకం మార్చిన వెంటనే ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఈడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చాలా కాన్ఫిడెంట్. ఆయన నాకు నెహ్రూ గారిని కలిశాను, నేను స్టార్ మారుతుంది, ఆయన స్టార్ మారినట్టే కరెక్ట్గా 14 days సీఎం ఆఫీస్ నుంచి కాల్, ఏందయ్యా గంగారాం బడేరియా నువ్వు 2-3 సార్లు వచ్చినావు, నేను నీకు టైం ఇవ్వలేదు, నాకు ఒక 15 రోజుల నుంచి విపరీతంగా బుద్ధి వస్తున్నావయ్యా, నేను వేరే వాడిని పోస్ట్లో పెట్టున్నాను, వాడు నిజాయితీగా లేడు, నాకు మంచిగా చేయడం లేదు, మైన్స్ అండ్ మినరల్స్ బళ్ళారి, సో యూ కమ్ యూ టేక్ ఆర్డర్స్ ఫర్ మైన్స్ అండ్ మినరల్స్ బళ్ళారి. బళ్ళారి అంటే డిప్యూటీ సీఎం లెక్క, ఈయనే ఒక సీఎం లెక్క. సో ఈయన ఆనందానికి హద్దులే లేవు. సో వెంటనే పోయి సీఎంకి సెకండ్ ఇచ్చుకొని బొకే ఇచ్చి ఫోటోలు తీసుకొని బళ్ళారి వెళ్ళిపోయినాడు. బళ్ళారి వెళ్ళిపోతే
జనం అంట ఈయనకి టైం అసలు ఈయన మామూలుగా టిఫిన్ 9కి తినేసేదంట, మధ్యాహ్నం 1 అన్నం తినేసేదంట, ఇంకేం ఖాళీ కదా. టిఫిన్ 11 టిఫిన్ అవ్వట్లేదంట, మధ్యాహ్నం 4 అన్నం అవ్వట్లేదంట, వెయిటింగ్ అంట. అంటే సీఎం ఆఫీస్ దగ్గర 1000 మంది ఉంటే ఈయన ఆఫీస్ బయట 1500 మంది అంట వెయిటింగ్. సో హీ ఫీల్స్ లైక్ సీఎం. సో ఎంతోమందికి ఆయన ప్రాజెక్టులు ఇవ్వడము, డెవలప్మెంట్ చేయడం, ఆయన అలా ఉండాలని కోరుకున్నాడు. బిజీ, అందరూ నాకు బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, నేను ఇవ్వాలా. సో ఆయన చాలా బాగా సర్వీస్ చేసి ఆ తర్వాత పీరియడ్లో వాళ్ళ వైఫ్ పేరు మీద కర్ణాటకలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని రిటైర్మెంట్ అయిపోయినాక ఈజ్ రన్నింగ్ ఏ కాలేజ్. వాళ్ళ బంధువుల్లో ఎవరు పుట్టినా ఫీజు ఆయనే కట్టి వాళ్ళకి ఆ కరెక్షన్ కవర్ ఈయన అందిస్తాడు అనమాట. నీ బర్త్డే కదా, నీకు నేను గిఫ్ట్ ఇవ్వను, ఇది గిఫ్ట్. 3000 మందికి పైన బంధువులకి, గంగారాం బడీరా బంధువులకి, 3000 మంది, దూర బంధువులు, దగ్గర బంధువులు అందరూ ఎవరైనా సరే, లాస్ట్కి వాళ్ళ డ్రైవర్ పిల్లలు. ఇదే విధంగా పెద్దపాడులో ఒక ఆయన ఉన్నాడు, పెద్దపాడు కళాధర్ రెడ్డి అని. పెద్దపాడు అంటే మనము ఒక్కటి సినిమాలో తెలంగాణ సెకండ్ సుట్ట తాగుతా ఆవులు, ఎద్దులు పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఆ ఇల్లు వచ్చి పెద్దపాడు కళాధర్ రెడ్డిది. హీఈస్ చిన్నాన ఆఫ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే. సో పాణ్యం ఎమ్మెల్యే గారు కూడా నా క్లయింట్, నాకు అక్కలాగా. గౌరీ వెంకటరెడ్డి గారు వెరీ వెరీ క్లోజ్ టు మీ, నా గుండెలకి. అంటే నందికొట్కూరులో మా భార్య పనిచేసింది 2007. సో నేను నందికొట్కూరు పోయి వచ్చేవాడిని అప్పుడప్పుడు. సో ఎంత ప్రేమ చూపించేవాళ్ళు అంటే సార్, స్వయంగా గౌరీ చరితారెడ్డి అక్క కాఫీ పెట్టి నా చేతిలో ఇచ్చి వంటలో ఇద్దరు మాట్లాడుకుంటా. నేనంటే ఎమ్మెల్యే కదా ఒక రకంగా ఉంటారనుకున్నా, ఏం లేదు సార్. నేను అక్క అంటే ఆమె అన్న. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నాన్నగారికి చాలా క్లోజ్ అయ్యారు. నేను మళ్ళీ పరిచయం చేశాను నాన్నగారికి. ఎంత క్లోజ్ అయ్యారంటే ఏం జరిగినా నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడేది వాళ్ళు. సో మొన్న 2వ సారి గెలిచారు ఆమె పాణ్యం నుంచి. అంతకుముందు నందికొట్కూరులో గెలిచారు, పాణ్యంలో 2వ సారి గెలిచారు, ఇప్పుడు పాణ్యంలో 3వ సారి, 3rd టైం ఎమ్మెల్యే. వాళ్ళ బంధువుల అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అంటే వీళ్ళ పెద్దమ్మ కొడుకు సాఫ్ట్వేర్ కొడుకు పుట్టాడని ఫోన్ చేశాడంట. అక్క కొడుకు పుట్టాడు, అక్క పిన్ని కొడుకు పుట్టాడు పిన్ని అంటే, ఏం పేరు పెట్టావు? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ నేను హైదరాబాద్లో ఒక న్యూమరాలజిస్ట్ని కలిశాను, ఫోన్లో ఫీజు కట్టాను, షీట్ తెప్పించుకున్నాను, ఆ పేరు ఫస్ట్ ఆ చీట్ చించేయి, నేను కిరణ్ నెహ్రూ నంబర్ పెడతా. మన ఫ్యామిలీకి అంతా ఆయనే గురువు, అన్న ఆయనే, గురువు ఆయనే, తమ్ముడు ఆయనే, మన బంధువు ఆయనే. ఫస్ట్ నేను ఫంక్షన్లో ఉన్నా, నా చెల్లి పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఉన్నా, ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎత్తే నా ఫోన్ పెట్టేద్దన్నా, నేను గౌరీ చరితారెడ్డి మనిషినన్నా. సో ఆ మాటకు నేను అంటే నాకు అక్క అంటే చాలా రెస్పెక్ట్. సో చెప్పండి అంటే, నేను ఇలా వేరే వాళ్ళు కలిశానన్నా, అక్క ఒప్పుకోవట్లేదు, నైట్ 12 పేరు కావాలా, హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వాలంటే పేరు ఇచ్చి డిశ్చార్జ్ అవ్వాలి. సో నేను ఫంక్షన్స్ 10:30కి వచ్చేసి 1 అవర్ కూర్చొని మంచి పేరు పెట్టి ఇచ్చి ఆ షీట్ ఆమె పెట్టించుకున్నాక శాంతి అనిచిందండి ఆమె. సార్ ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్, ఏమిస్తే వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఏమి నాకు ఫ్రీగా ఏమి చేయించుకోవట్లే, కాంచానాం కర్మ విమోచనం ఫీజు కట్టే చేసుకుంటారు. బట్ ఎంతో ప్రేమతో. నేను కర్నూలులో పనిచేశాను, ఆఫీసులు పెట్టుకున్నా, చాలా భయపించారు కర్నూలు నుండి, అమ్మ అట్టా ఇట్టున్నారు, ఇట్టుంటారు, పొడస్తారు, బాబు వేస్తారని. బట్ నేను ఎక్కువ ప్రేమని చూసింది కర్నూలులోనే. నేను పెట్టించిన షాప్స్ కానీ, బిజినెస్ సెంటర్స్ కానీ, పెద్ద పెద్దవాళ్ళు. ఆత్మ గురించి బట్టు గంగాధర్ రెడ్డి గారు ఒక ఆయన ఇండియన్ గ్యాస్ ఆయన వచ్చారు, పిఆర్పి టైం 2007-8. ఆయన డబ్బులు తీసి ఇలా గల్లాలు వేసుకుని అలవాటు ఆయనకి. ఈ చిరంజీవి 60 బర్త్డే అప్పుడు 54th బర్త్డే సంథింగ్ 400 ఊర్లో కేక్ కటింగ్ పెట్టి ఈయన దగ్గర బాగా డబ్బులు 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. అంటే జీపులు హంగామా. నా దగ్గరకు వచ్చి కూర్చొని, సార్ టికెట్కి ఇంత అంటున్నారు, ఖర్చు 10 కోట్లు అంటున్నారు, రాదు, పిఆర్పి రాదు, ఖచ్చితంగా రాదు. ఊపు ఉందన్నా, ఎమ్మెల్యే అయిపోతానన్నా, నువ్వు ఎంత పెడతావు? మొత్తం 25 కోట్లు అన్నాడు. 25 కోట్లు పెట్టి ఆత్మగూరు చుట్టూ భూములు కొన్నాయి. భూములు కొను, నువ్వు ఓడిపోతావు, ఎవడిచ్చినా ఓడిపోతాడు. బుట్టారేనుకమ్మ కొడుమూరు అని ఆమె కూడా చెప్పా, ఓడిపోతావు తల్లి అంటే. 40 కోట్ల ప్రాపర్టీ అమ్మి పెట్టింది ఆమె, తొడగొట్టి గెలుస్తానంది. నేను నా నోట్లో వస్తే అది తప్పదు. సో నేను చెప్పా, అమ్మ నువ్వు ఓడిపోతావు తల్లి, ఎందుకు ఊకే డబ్బులు పోగొట్టుకుంది. ఆమె రోడ్లో పడింది. గంగాధర్ గారు టికెట్ ఇవ్వలే, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈయన క్యూరియాసిటీ అనమాట. అంటే నాకైతే ఒక 100 ఓట్లు ఎక్కువ, నేను లోకల్, వాడికి 100 తక్కువ. మిగతా అంతా చిరంజీవి ఓట్లే కదా.
చిరంజీవి గారిని చూసి వేయాల్సిందే కదా అని ఉన్నాడు. ఆడు పోలైంది 8,800 ఓట్లే. ఆయన కొన్న భూమి రేట్లు ఈరోజు 100 కోట్లు అయిపోయినాయి. ఓకే. సో ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆ ఏరియాలో కూడా నాకు ఆత్మకూరు, కృష్ణారావుపేట, పాములపాడు, జూపాడు బంగ్లా, నందికొట్కూరులో శ్రీరామ థియేటర్ ఓనరు, ఇట్లంతా క్లయింట్సే. సో నేను వెళ్తే కూడా అందరు క్లయింట్స్లా కాదు, ఒక సొంత బంధువులాగా పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడమే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. సో లాట్ ఆఫ్ హ్యాపీ డేస్ ఇన్ కర్నూలు. అన్న న్యూమరాలజీ అంటే ఏమని చెప్తారు మీరు? సో న్యూమరాలజీ అనేది స్టడీ ఆఫ్ నంబర్స్. ఇది నంబర్ గేమ్. అంటే ఈ నంబర్ గేమ్లో ఎవరైతే నంబర్కి అనుకూలంగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు, నంబర్ 1గా నిలుస్తారు. అంటే 1 నుంచి 9 వరకు సంఖ్యలు 1, 2, 3. 1ని సూర్యుడు, 2 చంద్రుడు, 3ని జూపిటర్, 4 రాహు, 5 మెర్క్యూరీ, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని అండ్ 9 కుజుడు. ఈ కాంబినేషన్లో 9 రకాల మనుషులు ఉంటారు. దీంట్లో నంబర్ అనుకూలంగా ఉన్నవాడు +1 గెలుస్తుంటాడు. నంబర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే 1లో ఉండి కూడా నెగిటివ్ ఉంటే వాళ్ళు ఓటములు పాలవుతుంటారు. ఫెయిల్యూర్ లీడర్ ఈజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ లీడర్. సో న్యూమరాలజీ స్టడీ ఆఫ్ నంబర్స్ అండ్ హౌ టు విన్. వాట్ ఈస్ ద వే టు విన్, ద వే టు అటైన్ సక్సెస్. ఇవన్నీ మనకు చెప్పేది న్యూమరాలజీ. అన్న మీరు డాక్టర్, వైద్య వృత్తిని వదిలి న్యూమరాలజీ ఎంచుకోవడానికి ఏదైనా మెయిన్ రీజన్ ఏమైనా ఉందా? ఉందన్న. మెయిన్ రీజన్ ఏమంటే నేను వైద్య వృత్తిలో డాక్టర్గా ఒక మనిషికి వైద్యం చేస్తే మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో ఇంకో సమస్యతో మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడు. అదే నేను న్యూమరాలజిస్ట్గా ఒక మనిషి పేరులో మంచి నంబర్స్ పెట్టి ఆ దేవుడు దీవెన ఉండేలాగా వాళ్ళకి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండేలాగా కరెక్షన్స్ ఇచ్చి నేను చెప్పినట్టు కోర్స్ రాయమని, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్, సంతకం ఇవన్నీ ఫాలో అయితే ఆ మనిషి నన్ను మళ్ళీ ఎన్నిసార్లు కలవలేడు, బిజీ అయిపోతాడు. సో ప్రతి ఒక్కరూ బిజీగా ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇచ్చే కరెక్షన్ జీవితకాలం పనిచేయాలి, ఒక పీరియడ్ కోసం కాదు. సో వైద్య వృత్తిలో లిమిటేషన్స్, వైద్య వృత్తిలో నేను కాకపోయినా కొన్ని లక్షల మంది మంచి డాక్టర్స్ ఉన్నారు. బట్ న్యూమరాలజీలో నెహ్రూ గారి వారసత్వమో ఆయన దీవెనలు ఆయన దగ్గర నేను నేర్చుకున్న. సార్ నేను నమ్మతారో నమ్మరో అన్నం తినేటప్పుడు కూడా ఆయన నువ్వు అదేం చేసేది అని చెప్పడు. న్యూమరాలజీ గురించే డిస్కషన్స్ ఉంటాయి మా ఇంట్లో. ప్రతిదీ ఇలా పెట్టాను, ఇలా సక్సెస్ అయ్యాడు. ఆ ఇంటి కరెంట్ బిల్ కట్టి ఉండరు, లేదా ఆస్తి పన్ను పెండింగ్ ఉంటుంది, ఫైన్లు పడుతుంటాయి, అన్నీ లేట్ అయిపోతుంటాయి. కానీ సబ్జెక్టు మాత్రం న్యూమరాలజీ డిస్కషన్సే. నాన్నగారు ఎప్పుడు ఫోన్ చేసినా. సో నేను నాన్నగారి దగ్గర ఆయన కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ని నేను జ్యూస్లాగా తాగేసాను ఆయన దగ్గర. కాబట్టి చాలా చిన్న ఏజ్లోనే ఒక పేరు చెప్తేనే ఆ వైబ్రేషన్స్ నంబర్స్ ఇలా చెప్పేయగలను కంప్యూటర్ లాగా. సో నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్న విద్యని చాలా ఎక్స్టెన్షన్లో ఇప్పుడు దాన్ని పెద్ద చేసుకొని చాలా జనాలకి మేలు చేరుతున్నా. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఎ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీకి సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ న్యూమరాలజీ అనేది ఏమన్నా మూఢనమ్మకంగా భావించాలనా? అన్న ఈ ప్రశ్నకి జవాబు చెప్తానన్న. న్యూమరాలజీని ఎక్కువ వాడేది అమెరికన్స్ అండ్ చైనీస్. సో అమెరికా వాళ్ళు మూఢనమ్మకాలు నమ్ముతారంటే నేను నిజంగా ఒప్పుకోను. అమెరికాలో లైబ్రరీ ఆఫ్ అకల్ట్ సైన్సెస్ అంటే ఇలాంటి శాస్త్రాల గురించి ఒక లైబ్రరీ ఉంది. మా సిస్టర్ 98 నుంచి యుఎస్లో ఉంది. అక్కడ ఎన్నో బుక్స్లో న్యూమరాలజీ రీసెర్చ్ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ సముద్రాన్నంతా కూడా మేము చదవడం, మేము జీర్ణించుకోవడం చేశాము. న్యూమరాలజీ ఈజ్ ఎ సైన్స్. మనకు ఏ టు జెడ్ 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్ గేమే జీవితం. ఈ 26 అక్షరాలని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే ఒక 100 ఏళ్ల జీవితం అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనము పూజలు చెప్పట్లేదు, ఈ పూజ చేయండి అని చెప్పట్లేదు, ఒక పేరు పెడుతున్నాం. పేరుని పలికే విధానం కూడా మనం ఇప్పుడు రష్యా RUSSIA నేను రూసియా అనట్లేదు, చైనా CHIA నేను చిన్న అనట్లేదు, వ్లాడిమిర్ పుటిన్ LADIMIR PUTIN కాదు, ఎల్ ముందు V ఉంటుంది, నేను వ్లాడిమిర్ పుటిన్ అనట్లేదు. ద వే వి రైట్ ఈస్ డెస్టినీ.
రాసే విధానం మంత్రము, పలికే విధానం కాదు. కర్నూలు KURNL, నేను కుర్నూలు అనట్లేదు. బళ్ళారి BELLARY, నేను బెల్లారి అనట్లేదు. రాజమండ్రి RAJH, రజహ్ MUN మున్ను DRY, రజహ్ మున్రై అనట్లేదు. సో న్యూమరాలజీ అనేది ప్యూర్ సైన్స్ అండి. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేస్తుంది. అద్భుతమైన, అంటే ఇప్పుడు అమెరికాలో ఒక పిల్లోడు ఉద్యోగం లేదు, వాళ్ళ నాన్న అస్ట్రాలజరు. ఆయన జాతకం ప్రకారం ఈ పిల్లోడు సూట్ కేసు డబ్బులు పంపించాలి ఇండియాకి. సూట్ కేసులు కూడా వేసాడు వాళ్ళ నాన్న, పెద్ద అస్ట్రాలజర్. నా దగ్గరికి వచ్చాడు, సార్ చాలా నాకు అవమానంగా ఉంది, నా జాతకం ప్రకారం నా కొడుకు జాబ్లో ఉండాలి, లేడు సార్, ఈయన పేరు బలం ఆపుతుంది, ఈ పిల్లోడికి ఈ అక్షరం మార్చండి, మీ సూట్ కేసులు నిండిపోతాయని చెప్పాను. మార్చాడు, పిల్లోడు లక్షలు పంపిస్తున్నాడు, ఆయన మిద్దులు కట్టేస్తున్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. జాతకంలో ఉండేవి జరగాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మూఢనమ్మకం అనుకుంటారా మీ ఇష్టం. ఒక అమ్మాయికి హైదరాబాదులో పెళ్ళి కాలేదు, షీజ్ ఎ క్రిస్టియన్. సో ఆ అమ్మాయిని చాలామంది ఇక్కడ ఓఫీల్ రంజిత్ ఫాస్ట్ అని క్రిస్టియన్స్ చర్చికి ఆయన హెడ్. ఓఫీల్ అంటే పెద్ద అని. సో ఆయన మంత్లీ 15 days ఫారెన్లో ఉంటారు, నా క్లయింట్ ఆయన. సో అందరూ పెట్టినప్పుడు ఒకరు నమ్మకం లేనివాళ్ళు, ఈ అమ్మాయికి పెళ్ళి అయితే నమ్ముతాను, అమ్మాయికి ఆల్మోస్ట్ 38 years అట్లా. సో అప్పుడు ఓఫీల్ రంజిత్ ఫాస్టర్ నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఆ అమ్మాయిని పంపించారు. ఆమె పేరులో ఒక అక్షరం మార్చాను, పేరు మార్చలేదు. మామూలుగా మన తెలుగు సాంప్రదాయంలోనే ఒక అమ్మాయి పెళ్లి కావట్లే, లలిత కాకపోతే లక్ష్మి అనో, శ్రీలక్ష్మి అనో, లేదా మాధురి అని పేరు పెడితే పెళ్ళి అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమంటే జాతకాన్ని మార్చే శక్తి పేరులో ఉంటుంది. ఆ పేరులో అమ్మాయి పెళ్లి కావట్లేదు, పేరు మారుస్తున్నారు. సార్ ఇది అసలు పేరు సార్, పెళ్లి కాకముందు ఇది సార్, పెళ్ళి నాకు ఇట్లాంటివి నాకు రోజు ఒక 20-30 వాట్సాప్లు వస్తుంటాయి. జాతకాన్ని మార్చే శక్తి పేరుకే. భక్తవత్సల నాయుడు మోహన్ బాబు అయినాక డైలాగ్ కింగు శివశంకర ప్రసాద్, అదే జాతకం కదా. చిరంజీవి నాకు ఆయన మెగాస్టార్ అవ్వలేదా. AR రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్లో ఆయనకి డబ్బులు అప్పులైపోయినాడు ఆయన. అదే బాంబేలో మొహమ్మద్ ఫరూక్ ఖాన్, ఆ పేరుతో పైకి రాలేదు, దిలీప్ కుమార్ అని మార్చినాక. ఒకరేమో దిలీప్ కుమార్ వదిలేస్తే బాగుపడ్డారు, ఒకరు దిలీప్ కుమార్ పేరు పెట్టుకుంటే బాగున్నారు. ఎలా అంటే ఎవరికి ఏ పేరు పడుతుంది, అదృష్టాన్ని ఇస్తుంది చెప్పేది మేము. సో మీరు ఈ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఉంది రాజేష్ కుమార్, సో రాజేష్ వాడుకోండి, ఈ కుమార్ వద్దు. ఇప్పుడు నితిన్ వచ్చాడు నా దగ్గరికి, హీరో, ఒక ఐ యాడ్ చేశాను, వాడితే నితిన్ లేదా నెల్లా నితిన్ రెడ్డి, నితిన్ రెడ్డి వాడకూడదు, నితిన్ రెడ్డి వాడకూడదు, నితినే వాడాలి, ఒక ఐ ఎక్కువ. సో ఇలా చెప్పడం ద్వారా ఈ పిలిచే వాళ్ళ వల్ల పంచభూతాలు వాళ్ళని దీవిస్తాయి, వాళ్ళకి అండగా వస్తాయి, వాళ్ళని గెలిపిస్తాయి. సో న్యూమరాలజీ ఇస్ ప్యూర్ సైన్స్ డీలింగ్ విత్ నేచర్, అండ్ విత్ నేచర్ ఈస్ గాడ్ ఫర్ మీ. ఈ నేచరే దైవబలం. మీరు మీ తండ్రి సంజీవన్ నెహ్రూ గారి వారసత్వాన్ని ఎలా స్వీకరించినట్టు ఫీల్ అవుతారు? అన్న, నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా కోరిక ఏమంటే నేను న్యూమరాలజీ చెప్పాలని ఆయన కోరిక. నేను డాక్టర్గా ఉండి ఒక 1 hour 2 hours మాత్రమే న్యూమరాలజీ చెప్పాలని నేను. ఇక్కడ ఈ యుద్ధంలో నాన్నగారికి నాకు మధ్యలో జరిగిన దాంట్లో లాస్ట్కి నాన్నగారే గెలిచారు. ఎందుకంటే సార్ కర్నూలులో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ నాగశేషయ్య, చాలా పెద్ద సర్జను. నేను ఒకరోజు ఆయన కలవడానికి పోయానమాట. కాకపోతే ఆయన నాన్న ప్రోగ్రాం చూస్తూ ఫోన్ ట్రై చేస్తున్నాడు, కొడుతున్నాడు, బిజీ. అరే నా బ్యాడ్ లక్ జెమినీ టీవీలో నాన్న సండే. సో నేను కూర్చొని అడిగా, ఏం సార్ ఆయన నంబర్ కావాలా అంటే, మళ్ళీవాడు ఆయన నంబర్ నువ్వేడ కల్పిస్తావు, ఆయన ఇండియా నంబర్ 1 అయ్యా ఆయన అంటే, సరే ప్రోగ్రామ్ ఎవరు గమ్ముండి ప్రోగ్రామ్ అయినాక ఫోన్ కొట్టి మా పిఏని నాన్నగారికి ఫోన్ ఇయ్యి అంటే ఇచ్చాడు. ఇచ్చినంటే సార్తో మాట్లాడండి అని ఇచ్చా. ఆయన నా చేయి ముద్దులు పెట్టేసుకున్నాడు, పెద్ద డాక్టరు. వాళ్ళ తోడల్లుడు వసంత్ కుమార్ సార్ అని కార్డియాలజిస్టు. సో నేనంటే చాలా అభిమానము, వాళ్ళ ఇంట్లో చాలామంది నా దగ్గర కరెక్షన్స్ చేసుకున్నారు. అదేవిధంగా కర్నూలులో డాక్టర్ సుదర్శన్ ప్లాస్టిక్ సర్జన్, ఆయన చేసుకున్నాక, ఆయన బాగున్నాక ఆయన పోటీ మంజులాబాయిని తీసుకొచ్చి కరెక్షన్ ఇప్పించాడు ఆయన. ఆమె ప్లాస్టిక్ సర్జన్. ఇప్పుడు మీరు పోటీ వేరే వాళ్ళని తెచ్చి మనకు పరిచయం చేయరు కదా. సో అంత గొప్ప మనసు ఉన్నవాళ్ళు. సో నేను నాన్నగారి దగ్గర ఒక 2 గంటలు 3 గంటలు పనిచేస్తే చాలనుకున్న వాడిని. ఈ సక్సెస్లంతా చూశాక ఆ సక్సెస్ అనేది నా తలకాయలోకి, నా పొట్ట, ప్రతి ఒక్కరు తెచ్చే స్వీట్స్ బాగా తక్కువ బరువు ఉన్నాను, ఆ స్వీట్లు తిని మేము బాగున్నాం తినండి అన్న నోట్లో పెట్టేయడం, ఇట్లా తిని పొట్ట బాగా
ముందుకు వచ్చేసింది. ఈ సక్సెస్ని చాలా ఎంజాయ్ చేశాను. సో న్యూమరాలజీలో నాన్నగారు చూపించిన మార్గంలో నేను వెళ్తూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ క్లయింట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను చెప్పింది వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. సో ఈ సక్సెస్లో వాళ్ళు సక్సెస్ అయినప్పటికీ వాళ్ళ పాత్రే ఎక్కువ. నేను జస్ట్ చెప్పేవాడిని ఇలా వెళ్ళండి అని, వాళ్ళు ఫాలో అవుతున్నారు, నమ్ముతున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. అలా భారతదేశంలో ఎస్పెషలీ గాంధీ నెహ్రూ కుటుంబాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ పేరు పెట్టుకోవాలని ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇట్లా పెట్టుకుంటూనే ఉన్నారు. మీరు నెహ్రూ వారసులు కానీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, అంటే ఉన్నారు కానీ కనిపించట్లేదు. మీరు నెహ్రూ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మొత్తం నెహ్రూ కుటుంబం అనే ఎందుకు అలా మీ పేరు వెనక నెహ్రూ అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అన్న ఇది పెద్ద స్టోరీ అన్న. యాక్చువల్లీ ఏమైందంటే నాన్నగారు పేరు మార్చుకోవాలన్నప్పుడు చాలా స్టడీ చేశారనమాట. ఈ పేరు పెడితే బాగుంటుందా అంటే, ఈయన రీసెర్చ్ అంతా కూడా సత్యవేడ్లో చేశారు నాన్నగారు. ఇట్స్ వెరీ క్లోజ్ టు చెన్నై. సో ఈయన రీసెర్చ్కి ఎక్కువ చెన్నైకి వెళ్ళేవారు. సో ఆయనకి సంజీవన్ అనే పేరు, అంటే సంజీవన్ అంటే అమృతము, సంజీవిని. సో నాన్నగారు ఏమంటే ఈ పేరుకి పరిపూర్ణం కావాలి. సో సంజీవన్ పక్కన ఏముంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నాన్నగారికి ఒక గుడిలో నెహ్రూ అనే పదం చాలాసార్లు వినపడడం, ఆయన అనిపించడము. సో ఇది దైవాధీనం. అంటే మేము యాక్చువల్ చెప్పాలంటే ఇలా నెహ్రూ గారు అని పెట్టుకోలేదు, జవహర్లాల్ నెహ్రూ అని పెట్టుకోలేదు నాన్నగారు. ఆయనకి మనసుకు వచ్చింది కాబట్టి ఆయన అనుకున్నారు, అరే ఇది బాగుంది అని లెక్కలేసుకున్నారు. పిఎస్ నెహ్రూ బాగుంది, పెనమాల్ సంజీవన్ నెహ్రూ బాగుంది, ఉత్త నెహ్రూ బాగుంది, అండ్ సంజీవన్ నెహ్రూ బాగుంది. సో నన్ను అడిగారు వచ్చి, నాన్న నేను ఇలా పిఎస్ నెహ్రూ, సంజీవన్ నెహ్రూ, నెహ్రూ ఇలా అనుకుంటున్నానంటే అద్భుతంగా ఉంది, మొదటి ప్రధానమంత్రి. సో ప్రజలకి ఎంతో అంటే నాన్ కాంట్రవర్షియల్ నెహ్రూ గారు, మనం కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉందాము. పైగా నాన్నగారి పుట్టుకలో ఉన్న శక్తులు నెహ్రూ గారి పేరుతో ఉన్న మ్యాచ్ అవుతున్నాయి. సో నాన్నగారు అన్నారన్నమాట, ఇది ఒక వాళ్ళని కాదు నాన్న, నాకు ఇది బాగా అనిపిస్తుంది వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకన్నా నాకు బాగున్నాయి అని ఫీలింగ్ ఆయనకు వచ్చింది. సో ఈ పేరు వల్లనే నిజంగా 100% ఆయన ప్రజలకి ఒక మంచి సేవ, అంటే సేవ చేయాలి అందరికీ ఉంటుంది, మంచి పేరు తెచ్చుకోవాలి అందరికీ ఉంటుంది. బట్ ఆ పేరులో పవర్ ఉన్నప్పుడు, వైద్య వృత్తిలో నాతో పాటు చాలామంది డాక్టర్స్ అయ్యారు, బట్ చాలామంది ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు సందు ఉండదు, బయట 100 మంది ఉంటారు, వెళ్ళిపోంటారా అంటే కూడా వెళ్ళరు, సార్ మీ దగ్గరే చూపించుకుంటాం. సో తిరుపతిలో డాక్టర్ కోటేశ్వరరావు ఉన్నాడు నా క్లాస్మేటు, డాక్టర్ జీపీ కిరణ్ సాయి ఆర్తో నా క్లాస్మేటు, చాలా బిజీగా ఉంటారు, సందేహం ఉండదు. సంకల్పాలో డాక్టర్ అనంతనాగ్ నా క్లాస్మేటు, సప్తగిరి డయాబెటిక్ సెంటర్ భానుప్రసాద్ నా క్లాస్మేటు, అసలు సందు ఉండదు వీళ్ళకి. సో ఈ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే మనం బాగుండేదే కాదు, లక్షలాది మందికి కూడా శక్తినిచ్చే పేరు కావాలని నాన్నగారు సంజీవన్ నెహ్రూ పేరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సమస్యలను అధిగమించేందుకు సంఖ్యాశాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు సమస్యకు కారణం ఏంటి? ఒక మనిషిని ఏడిపించేవి కేవలం 10, 11, 100 నంబర్లలో 11%, 89% మంచి నంబర్స్. 12వ నంబర్ ఉందనుకోండి, జీవితం బాగా ముందుకెళ్తాడు, బాగా సంపాదించుకుంటాడు, నాకేంద్రా అని కాలు ఎగరేస్తాడు, సడన్గా ఉల్టా అయిపోతుంది. సో ఈ 12వ నంబర్ వచ్చేసి యువరాజ్ సింగ్లో యూవీలో 12, నానిలో 12, బాలులో 12. సో సూరి ఒకప్పుడు బాగున్నాడు, మళ్ళీ ఈ గాట్ జైల్డ్ అండ్ లెటర్ గాట్ కిల్డ్. అంటే లైఫ్ స్టార్టింగ్ బాగుంటుంది, ఒక స్టేజ్కి వెళ్ళాక వెనక పడిపోయేది 12. దీని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. అదే 13 నంబర్ ఉందనుకోండి, ఈ 13 నంబర్ మొండించేస్తుంది, ఎవరి మాట వినడు, కష్టం ఎక్కువ పడతాడు, ఫలితం తక్కువ తీసుకుంటాడు, హెల్త్ ప్రాబ్లం, యాక్సిడెంట్స్ అండ్ అకాల మృత్యు. దివ్యభారతి 13, సంజయ్ గాంధీ గారు, ది గ్రేట్ సంజయ్ గాంధీ 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13. వీళ్ళంతా మంచివాళ్లే. రాంగ్ నంబర్ వల్ల వీళ్ళు తొందరగా చనిపోవడం, ప్రమాదమా, హత్యలు, ఈ 13 నంబర్ కారణం. సో 16 నంబర్ అంటే పైనుంచి కిందకు తోసేస్తుంది, పైనుంచి అంటే వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పడరు వీళ్ళు. ఈ 16 వాళ్ళంతా కూడా చాలా టాలెంటెడ్, డబ్బులో పైన, సిల్క్ స్మిత పైనుంచి, శ్రీదేవి పైనుంచి, సావిత్రి పైనుంచి, సౌందర్య పైనుంచి. ఈ 16 అనేవాళ్ళు 1 సూర్యుడు 6 శుక్రుడు కలయికతో ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. టపాస్ ఇలా వెలిగిస్తే పైకి వెళ్ళిపోతుంది, పవర్ అయిపోయినాక తుస్సన కిందకు వస్తుంది. ఈ 16లో బాగా పైకి వెళ్ళి
పడిపోతారు, వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఎవరు పట్టించుకోరండి. నేను 10 సార్లు తినిపించినా, డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా ఎవరు చెప్పుకోరు. నేను ఒకరోజు బాగా ఎవరైనా తిట్టాను అనుకోండి, వాడు ఊరంతా చెప్పుకుంటాడు, నీళ్ళలో ఎరా వాడిని తిట్టావంట. సో ప్రేమని చూపించినప్పుడు ఎవరు చెప్పుకోరు. కిరణ్ బాగా ప్రేమ చూపించాడు, బిర్యానీ పెట్టించాడు, అన్నం పెట్టాడు, లడ్డు తినిపించాడు చెప్పుకోరు. తిట్టినప్పుడు మాత్రం ఊరంతా చెప్తారు. సో 16 వాళ్ళు చెడ్డ అయిపోతారు. 18 నంబర్ ఎవరి పేరులో ఉండొద్దండి. 18ని విడాకుల నంబర్ అంటారు. ఈ నంబర్ వాళ్ళు పెళ్లి కాకముందు చాలా ప్రశాంతంగా ఉంటారు. పెళ్ళైనప్పుడు నుంచి భర్తతో భార్య, భార్య అయితే భర్తతో కొట్లాడుకొని అశాంతి, లేదా ఒకే ఇంట్లోనే వేరే వేరే రూమ్లో ఉండాలి. 99% విడిపోతారు. 27 నంబర్ పైకి తీసుకెళ్ళి కింద దోసేస్తారు. డిప్రెషన్ నంబర్. అరే అప్పుడు బాగున్నామే, ఉదయ్ కిరణ్ 27, అప్పుడు బాగున్నాం. సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు, హీరో. సో 27 అంటే గతంలో అన్నీ చూపించేస్తుంది, బెంజ్, అన్ని రేంజ్ రోవర్, మళ్ళీ లాస్ట్కి నానో కారుకో, బస్కో, ఆటోకో రావాలా. అరే అప్పుడు బాగా బతికినామే, ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది అనమాట. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ కూడా అలాగే సూసైడ్ చేసుకున్నాడు. 27లో డిప్రెషన్ ఉన్నప్పుడు పక్కన మంచి ఫ్రెండ్ ఉంటే ఆ డిప్రెషన్ తీసేయచ్చు, లేదా మంచి కరెక్షన్ డిప్రెషన్ తీసేయచ్చు. సో నెక్స్ట్ 31 నంబర్. 13 అండ్ 31 అక్క చెల్లెళ్ళు, చాలా డేంజర్ నంబర్స్. కొండేటి మాధవి ఎక్స్ఎమ్మెల్యే పని మనిషిని తిడితే పని మనిషి రోకల బండితో తల మీద కొట్టింది. వరంగల్లో బంగారు తల్లులు సరస్వతి పుత్రులు స్వప్నిక పరిమిత యాసిడ్ దాడికి గురయ్యారు. నాకు ఇప్పుడు కూడా అది ఆ ఘటన గుండెల్లో ఎంతో బాధ. ఒక ఆడబిడ్డకి మనం మంచి పేర్లు పెట్టుకుంటే ఇలాంటి దుష్టులు చేతులు కళ్ళు పడవండి. మన బిడ్డలకి మంచి పేర్లు పెట్టుకుంటే దేవుడే రక్షగా ఉంటాడు. సో ఆ ఇన్సిడెంట్స్ జరిగింది, మన ఇప్పుడు కలకలట డాక్టర్ ఇన్సిడెంట్ జరిగింది, ఇవన్నీ కూడా గుండెల్ని 31 ఇయర్స్ డాక్టర్ ఎంత ఘోరంగా చంపారు. ఇది మానవ మృగాలనాలా లేకపోతే ఇంకేం అనాలి? సొసైటీ ఎక్కడికి పోతా ఉంది? ఆ పేరులో రాంగ్ నంబర్స్ ఇలా చేపిస్తున్నాయండి. సో మనము రాంగ్ నెంబర్స్ లేకుండా పెట్టుకుంటే ఎవరు చూడడానికి టచ్ చేయడానికి కూడా భయపడతారు. మంచి నెంబర్స్ అనుకోండి, డివైన్ నెంబర్స్, దండం పెట్టి వెళ్తారు. సో ఇంకొక రాంగ్ నెంబర్ 36. 3 దేవతలు 6 రాక్షసులు కలిసి ఉంటే అస్తవ్యస్తం, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. సో మెయిన్గా ఈ రాంగ్ నెంబర్స్ లేకపోతే మన లైఫ్ బాగున్నట్టే. పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటే తిరుగులేదు. చక్రవర్తి మహజ్జాతకులు అంటారు కదా. ఇప్పుడు ఒకడు ఉంటాడు, భూమి కొంటాడు, కొన్నప్పుడు రేటు పెరగదు. ఇంకోటి అదృష్టవంతుంటాడు, ఆ భూమి కొన్న వెంటనే రేటు 10 పెరిగిపోతుంది. సో మనం అదృష్టవంతులుగా ఉందాము. అదృష్టాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు అదృష్టాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? నేనేం చేయనండి, జస్ట్ మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. మీ ఆధారు, మీ ప్యాను, మీ సర్టిఫికెట్లు ఎక్కడ మార్చుకోక్కర్లేదు. మెయిన్ డోర్కి ఒక అక్షరం మార్చుకుంటే పంచభూతాలు మీకు రక్షణగా వచ్చి మిమ్మల్ని గెలిపిస్తాయి, రక్షిస్తాయి, అండగా ఉంటాయి. మామూలుగా న్యూమరాలజీలో 2 విధానాలు మిక్స్ చేసి చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ, భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. అందులో మీరు ఎస్పెషలీ మన రాష్ట్రంలో తీసుకుంటే మీరు ఒక్కరే ఉన్నారని అనుకుంటున్నాం. అవును. ఆ రెండింటిని ఎలా స్వీకరించారు? ఆ రెండింటిని ఎలా మిక్స్ చేయగలిగారు? అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఇదన్నీ నాన్నగారి గైడెన్స్ అండి. అండ్ ఇంకోటి మా సిస్టర్ కూడా అమెరికా నుంచి చాలా గైడెన్స్. అంటే షీ ఈజ్ బిహైండ్ ద షో. మా వెనకుండి మాకు ప్రతిదీ కూడా ఎక్కడన్నా మేము ఆగినప్పుడు, అంటే సక్సెస్ అన్నప్పుడు మనం రీసెర్చ్ చేయలేము. ఎక్కడో ఒక దగ్గర ఒక 0.1% సక్సెస్ ఆగినప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. సో చాల్డిన్ సిస్టమ్ మేము చాలా ఏళ్ళు చేసాం, చాలా సక్సెస్లు చూసాం. చాల్డిన్ సిస్టమ్ మాత్రమే ఫాలో అయితే 70% సక్సెస్ రేట్ ఉంటుంది. చాల్డిన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆయన కనుక్కున్న పైథాగరస్ సిద్ధాంతాల్లో రాజుకు తెలియకుండా ప్రజల్ని మోటివేట్ చేయడం, అంటే రాజు తెలియకుండా సింబల్స్, బొమ్మలు గీసుకుంటారు. ఆ బొమ్మల ద్వారా న్యూమరాలజీని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఈ న్యూమరాలజీ అనేది ఇప్పుడు కాలం కాదు, ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉంది. చాలామంది ఏమంటే ఓన్లీ అప్పర్ క్లాస్, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే వాడుకోవడానికి. నాన్నగారు చాల్డిన్ సిస్టమ్ని పైథాగరస్ సిస్టమ్ మిక్స్ చేయడం ద్వారా చాల్డిన్ 70%, బోత్ కాంబినేషన్ ఆఫ్ చాల్డిన్ అండ్ పైథాగరస్ 100%. లైఫ్లో మళ్ళీ డౌన్ ఉండదండి, ఇంకా పైకి వెళ్ళేదే. జాతకాలు మారుతుండొచ్చు, రాహుదశ రావచ్చు, శని దశ రావచ్చు, ఎన్నో బ్యాడ్ పీరియడ్స్ ఉండొచ్చు, కానీ మనం మాత్రం డబ్బులో ఉంటాం, గౌరవంలో ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దేవుడిచ్చిన ప్రతి రోజుని ఆనందంగా స్వీకరిస్తూ ఆయుష్ని పెంచుకుంటూ మన చివరి నిమిషం వరకు విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఈ రెండు కలిపి చేస్తే తిరుగులేదండి. చాలామంది ఓన్లీ ఒక సిస్టమ్ చేస్తారు,
దాని ద్వారా ఏమంటే ఒక 2-3 ఇయర్స్ బాగుండి మళ్ళీ పడిపోతాం. అలా వద్దు. అన్న మీరు చెప్పినట్టు పేరులో అక్షరం మారితే ఫేట్ మారిపోద్దా? 100%. నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. నిఖిల్ సిద్ధార్థ్ 9వ క్లాసో 10వ క్లాస్లో నాన్నగారిని కలిశారు. సో ఆయన బీటెక్ అయిన వెంటనే హ్యాపీ డేస్ ఆఫర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు. తేజ సర్జా ఇప్పుడు మన హనుమాను 2-3 సినిమాలు బేబీ చేసిన హీరో 2వ క్లాస్లో నాన్నగారిని వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి కల్పించారు. ఈరోజు ఫేట్ ఎలా ఉంది. సో నితిన్ చాలామంది జాతకాలు చూపించుకున్నాక ఇంకా నీకు హీరోగా లేదు అంటే హీరోగా లేదు, నువ్వు ప్రొడ్యూసర్గానో డిస్ట్రిబ్యూషన్ చేసుకో అని చెప్పారు. నన్ను కలిశారు. నేను ఒక లెటర్ ఐ మార్చాను, ఆయన ఫేట్ మారిపోయింది. ఇక్కడ నితిన్ నుంచి నేనేం తీసుకోవట్లేదు. హీఈస్ ఎ స్టార్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్. నేను కేవలం అదృష్టాన్ని ఇచ్చేవాడిని. నేనేం నితిన్కి డ్యాన్సులు నేర్పించలేదు, ఎలా యాక్ట్ చేయాలి నేర్పించలేదు. నేను మార్చిన అక్షరం ఐతో అదృష్టం పట్టుకుంది. ఆయన కోరుకున్న అమ్మాయితో పెళ్ళి అయ్యింది. సినిమాలు అంతకుముందు 10 సినిమాల్లో 1 హిట్ అయితే ఇప్పుడు 10 సినిమాల్లో 7 హిట్ అవుతున్నాయి. సో ఇంతకన్నా ప్రూఫ్ ఏముంది? సో మనం ఏమంటే నేను పలానా డాక్టర్కి ఇచ్చాను బాగున్నాడు, పలానా పుల్లయ్యకి ఇచ్చాను, ఎల్లయ్యకి ఇచ్చాను కనుక్కోలేరు. హీరో నితిన్ ఇస్ మై క్లయింట్, బోయపాటి సీను ఇస్ మై క్లయింట్, సో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఇస్ మై క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇలా చెప్పుకుంటా పోతే వారం చెప్పినా కూడా సరిపోదు. వీళ్ళందరూ కూడా వాడారు, చెప్పినట్టు ఫాలో అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఇంతకన్నా న్యూమరాలజీకి సాక్ష్యం అవసరమా? అన్న ఇప్పుడు న్యూమరాలజిస్టులు చాలామంది ఉన్నారు. మీరు ఆల్రెడీ డాక్టర్గా కూడా ఉన్నారు. డాక్టర్గా ఉండి ప్రాక్టీస్ కూడా చేశారు. అవును. న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత దాని మీద అవగాహన వచ్చిన తర్వాత ఈ డాక్టరిజం రెండు ఏమన్నా మీకేమన్నా ఉపయోగపడిందా? దీన్ని స్పెషల్గా ఏమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? చాలా మంచి ప్రశ్న. నేను యాక్చువల్ డాక్టర్గా ఉన్నప్పుడు అంటే 86 నుంచి నాన్నగారి దగ్గర నేను న్యూమరాలజీ నేర్చుకోవడం ద్వారా నేను పనిచేసేటప్పుడు పేషెంట్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ పేరేంటి, నంబర్ ఏంటి, నేను 16 నంబర్ యాక్సిడెంట్ నంబర్, 13 నంబర్ డెత్ నంబర్ అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఏ పేరు వచ్చిన నంబర్ లెక్కేసేయడం. 13 నంబర్ ఇతను బతికే ఛాన్స్ తక్కువ, 16 వల్ల ఈయనకి యాక్సిడెంట్ ఇది, ఈ కోరిలేట్ చేసుకునేవాడిని. సో న్యూమరాలజీ విత్ డాక్టర్ ఇప్పుడు నాకు పేషెంట్స్ క్లయింట్స్ వస్తారు కదా, పద్మ ఈ పేరు చూసిన వెంటనే అమ్మ నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, శేఖర్ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సో నేను డాక్టర్గా చేసిన 5 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన 5 ఇయర్స్లో న్యూమరాలజీ నాకు ఎంతో ఉపయోగపడింది. కొంతమంది పేషెంట్స్కి వైద్యం కన్నా న్యూమరాలజీ కరెక్షన్స్ ఇచ్చి ఇలా వాడుకోండి మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు నిజంగా నాకు వీరాభిమానులు అయ్యారు. చాలా ఏరియాల నుంచి ఇప్పుడు కూడా నాకు మెసేజ్ పెడుతుంటారు, అన్న మీరు ఇచ్చిన పేరు అప్పుడు నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం లేదు, బాగున్నాను. సో న్యూమరాలజీ విత్ మెడిసిన్ రెండు కలిపి అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. సో నేను డాక్టర్గా కూడా స్టడీ చేస్తా పేరుని, ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే, నేమ్ కరెక్షన్ ఇస్తే జబ్బులు ఉండవు. ఎంతోమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. సో న్యూమరాలజీ అనేది ఒక అమృతం. హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, భార్యాభర్తల కొట్లాటలు పోతాయి, బిజినెస్ బాగుంటుంది, పిల్లల మాట వింటారు. సో ఎలాంటి సమస్యలు ఉన్నా న్యూమరాలజీ విత్ మెడిసిన్ నాకు చాలా యూజ్ అయినాయి సార్. అన్న మీరు డాక్టర్గా సక్సెస్ అయినారు, న్యూమరాలజిస్ట్గా కూడా సక్సెస్ అయినారు. పొలిటికల్ ఎంట్రీ ఉందని మనకు తిరుపతి జిల్లా ప్రాంతాల్లో మీ గురించి చర్చలు అయితే స్టార్ట్ అయినాయి. అసలు మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే మీరు సక్సెస్ అవుతారని నమ్మకం మీకుందా? అన్న ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, సో వైద్య వృత్తిలో డాక్టర్గా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ సర్వీస్, ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ న్యూమరాలజీలో 20 ఏళ్ళగా ఎక్కడ మచ్చ లేకుండా 100% సక్సెస్ రేట్తో చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. సో ఈ రాజకీయాలు అనేది చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఎంటర్ అవ్వమన్నారు. ఇక్కడ మెయిన్ ఏమంటే మా అమ్మ లాస్ట్ 30 ఇయర్స్గా ఎంతో సోషల్ సర్వీస్ చేశారు. మా అమ్మగారి కోరిక నువ్వు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలి అని. సో సమయం సందర్భం వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాను అండ్ దాంట్లో కూడా 100% సక్సెస్ సాధిస్తాను. అన్న ఇప్పుడు ప్రతిదీ
ప్రకృతితో సంబంధం ఉంటుంది. మీరు చెప్తున్న ఈ నంబర్ కూడా ప్రకృతికి అనుసంధానంతోనే మీరు చెప్తున్నారు. అవును. న్యూమరాలజీకి ప్రకృతికి ఏమైనా అవినాభావ సంబంధం ఉందా, లేకపోతే దానికి దీనికి ఏమైనా నెగిటివ్ ఉన్నా? అసలు దాని గురించి మీ ఉద్దేశం ఏంటన్నా? అన్న, న్యూమరాలజీకి ప్రకృతికి 100% సంబంధం ఉందన్న. సో ఒక మాట చెప్పాలంటే పంచభూతాల దీవెన లేకుండా ఏది సాధ్యం కాదు. సో ఎవరన్నా సరే ఇప్పుడు చెప్పేటప్పుడు నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, జాతకం కోసం పంచాంగం అంటే 5 పంచభూతాలు. సో మనం పూజించే దుర్గాలో 5 అక్షరాలు, ముస్లిమ్స్ పూజించే అల్లాలో 5 అక్షరాలు, క్రిస్టియన్స్ పూజించే జీసస్లో 5 అక్షరాలు, వాళ్ళు నమ్మే ఖురాను, మనం నమ్మే గీత, వాళ్ళు నమ్మే బైబిల్లో కూడా 5 అక్షరాలు. అయ్యప్ప మాల వేసుకుంటే స్వామిలో 5 అక్షరాలు, మాల 41 రోజులు. ముస్లిం సహోదరులు 5 సార్లు నమాజ్. ఈ 5 అనేది ప్రపంచాన్ని శాసించే నంబర్. అందుకే వ్యాపార సంస్థలు చూసుకుంటే పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో, విరాట్, ధోని, జగన్, మెస్సీ, బాబర్ బాగా క్లిక్ అయ్యారు. 5 అక్షరాల్లో వీళ్ళు తొందరగా రేంజ్లోకి వెళ్ళారు. జగన్ గారు తొందరగా సీఎం అయ్యారు, ధోని మంచి ప్లేయర్ అయ్యాడు, విరాట్ గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఈ 5 అక్షరాల్లో పేరున్న వాళ్ళందరికీ పంచభూతాలు దీవెనలు ఉంటాయి. ఈ పంచభూతాలను బేస్ చేసుకొనే మన న్యూమరాలజీ గైడెన్స్ ఉంటుంది. సో పంచభూతాలకి న్యూమరాలజీకి చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో పంచభూతాలు మనం అటేడు తరాలు ఇటేడు తరాలు అంటాం. అటేడు లోకాలు మనం భూమిలో కింద 7 లోకాలు ఉన్నాయంటాం. సప్త ఋషులు, సప్త స్వరాలు. సో ఆల్మోస్ట్ నేచర్ అంతా కూడా మనకు అంటే 7 ఓషన్స్ అంటాం కదా, అది కూడా ప్రకృతే. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద నేచర్. సో 5, 7 ఆర్ డామినేటింగ్ ద న్యూమరాలజీ. అందుకే 5 అక్షరాల్లో పేరున్నా 7 అక్షరాల్లో పేరున్నా వీళ్ళు నంబర్ 1గా ఉంటారు. డబ్బులో, పేరులో తిరు లేకుండా ఉంటారు, ఆయుష్లో బాగుంటారు. సో మనము పంచభూతాలు రిలేటెడ్గా పేర్లు పెట్టుకోగలిగితే మన బిడ్డలు గొప్ప పేరు. ఈ సముద్రాలు దాటడానికి కూడా పేర్ల నంబరే కారణం అండి. కొంతమంది ఎన్నిసార్లు వీసా పెట్టినా రిజెక్ట్ అవుతాయి. అదే నంబర్ అనుకూలంగా ఉందనుకోండి, సముద్రాలు వాళ్ళ స్వాగతం పలుకుతాయి, రా సముద్రం దాటుదురా అని. సో నంబర్ గేమ్లో పంచభూతాలు సాక్షిగా చెప్తున్నాను, మనం పంచభూతాలు నమ్ముకుంటే, పంచభూతాలు మనకు అండగా వస్తే మనకు ఎదురే లేదు, తిరిగే లేదు. అన్న ఇప్పుడు న్యూమరాలజిస్ట్ చాలామంది ఉన్నారు. మీకు ఆ న్యూమరాలజిస్ట్కి ఉన్న తేడా ఏంటి? మీ దగ్గరికి ఎందుకు రావాలా, మీ దగ్గరే ఎందుకు చెప్పించుకోవాలి? అన్న, దీనికి సమాధానం చెప్పడం చాలా అంటే చాలామంది నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు. నాన్నగారు ఆఫీస్ నడిపేటప్పుడు నేను ఎక్కువ భాగం సాటర్డే సండే వచ్చి వెళ్ళేవాడిని. సో నాన్నగారు ఏమంటే చాలామంది డిపెండ్ అయ్యారు. చాలా ఏళ్ళు ఒంటరిగా చెప్పేవారు నాన్న. సో నాన్నగారి దగ్గర పనిచేసేవాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఆఫీసులు పెట్టుకున్నారు. సుమారుగా నాకు తెలిసి ఒక 50 to 70 మెంబర్స్ నాన్నగారి దగ్గర నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఒక 5-6 మంది. నేను ఎక్కువ మందికి అటు ఛాన్స్ ఇవ్వలేదు. మేము బాధపడేది ఏమంటే, నేర్చుకొని వెళ్ళి ఆఫీసులు పెడితే ప్రజలకి మంచి చేయగలరు. ఏమి తెలియకుండా వెళ్ళిపోయేప్పుడు నేను వేణుగారికి ఒక లెటర్ మార్చాను, అదే ఏ వేణు వచ్చినా అదే కరెక్షను, ఏ సుబ్బారెడ్డి వచ్చి అదే కరెక్షను, ఏ రామారావు వచ్చి అదే కరెక్షన్ ఇస్తే అది పని చేయదు. అంటే మెడికల్ షాప్ ఉంది, ఎవరు వచ్చినా అదే మాత్ర ఇస్తే జబ్బులు తగ్గవు కదా. బీపీ ఉన్నాడు బీపీ మాత్ర, షుగర్ మాత్రం ఇవ్వాలా. మార్చి క్యాన్సర్ మందులు ఇచ్చేస్తే వాడికి లేని రోగాలు కొత్త వస్తాయి. సో నా గుండెల్లో బాధ ఏమంటే, నేను చేసే ఛానల్స్ ఏమంటానంటే, ఇది ఎవరు చేయరన్నా నేను చేసే పని. మీరు మీ పేరు బలం తెలుసుకోవాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి. మీ పేరు బాగుందో లేదో చెప్తాను. గత 5 ఏళ్ళుగా నేను ఒక ఛానల్లో చెప్తున్నాను. 92 లక్షల మందికి వాయిస్లు ఇచ్చాను. అప్పుడు చాలామంది నేను వాయిస్ ఇచ్చాక, సార్ నేను పలానా వాళ్ళ దగ్గర చేయించుకున్నాను సార్, అంతకుముందు 20 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు అయిపోయింది సార్, అంతకుముందు నా భార్య కొట్టుకొని ఇంట్లో ఉండేది సార్, ఈ కరెక్షన్ ఇచ్చిన భార్య వదిలేసి వెళ్ళిపోయింది సార్, ఈ కరెక్షన్ వాడినా కాలు ఇరిగింది సార్. రోజు 150 షీట్ల కన్నా ఎక్కువ వస్తున్నాయి. ఈ షీట్లని చూశాక అసలు పెట్టే న్యూమరాలజిస్ట్ పేర్లు కూడా బాగాలేవు. వాళ్ళ పేర్లోనే వైబ్రేషన్స్ రాంగ్ ఉంటే, ఇప్పుడు నాకే వైద్యం రాదు, మీకు వైద్యం ఏం చేస్తాను? సో అదృష్టవంతుడు అదృష్టాన్ని ఇవ్వగలడు. నంబర్ గేమ్ తెలిసినోడు నంబర్ ఆడుకోగలడు.
నాకు తెలిసి న్యూమరాలజీలో 99% ఫ్రాడ్స్ ఉన్నారు. చాలామంది అస్ట్రో న్యూమరాలజీని గేమ్ ఆడుతున్నారు. అంటే అస్ట్రాలజీ వచ్చి ఉండొచ్చు, అంటే నేను పట్టిన బాటిల్కి ఒకే మూత, న్యూమరాలజీ మూత. నేను న్యూమరాలజీ తప్ప వేరే చెప్పను. నేను లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్, గ్రఫాలజీ పర సంతకం, ఇది చేస్తే సక్సెస్ అండి. అంటే ఇటొక కాలు పెడితే కష్టం. అస్ట్రో న్యూమరాలజీ అంటే అస్ట్రాలజీ ఒక సైన్స్ డిఫరెంట్, న్యూమరాలజీ డిఫరెంట్. ఈ రెండు కలిపినప్పుడు ఇది కరెక్ట్ కాదు. సో జనాలకి వాళ్ళు మేలు చేయలేరు. అండ్ చాలామందికి 5% నాలెడ్జ్, 10% నాలెడ్జ్తో ఆఫీసులు పెడుతున్నారు. దీనివల్ల జనాలు ఏమంటే న్యూమరాలజీ పనిచేయదు. లేదు, మీరు నెహ్రూ గారిని కలిశారా, కిరణ్ నెహ్రూని కలిశారా, మీరు ఎవరో కలిస్తే అది న్యూమరాలజీ కాదు. న్యూమరాలజీ స్థాపించిన మా నాన్నగారు నెహ్రూ గారు ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ. 5వ క్లాస్ 10వ క్లాస్ అయిన వాళ్ళు ఇంటర్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఆఫీస్లో పనిచేస్తున్నారు. మా నాన్నగారు BHEL లాంటి పెద్ద కంపెనీలో జాబ్ వదిలి న్యూమరాలజీ కోసం వచ్చారు. నేను ఈరోజు పనిచేస్తుంటే ఒక జిల్లా అధికారిగా DMHOగా ఉండాలి. నా కింద ఒక 400 మంది డాక్టర్సు, ఒక 2000 మంది స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టామండి. చెప్పాలంటే న్యూమరాలజీ కోసం నేను నా ప్రొఫెషన్ని పక్కన పెట్టాను. నాన్నగారు ప్రొఫెషన్ పక్కన పెట్టారు. అలా వాళ్ళు ఎవరన్నా బీటెక్లు, ఎంటెక్లు, MBBS అయిన వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి అందరు కూడా 10th, ఇంటర్, డిగ్రీ, బీకామ్, BS చదివిన వాళ్ళు ఆఫీసులు పెట్టారు. ఓన్లీ రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. పోనీ వాళ్ళ పేర్లో నంబర్ బాగుందంటే వాళ్ళ పేర్లో కూడా నెంబర్స్ రాంగ్ ఉన్నాయి. సో దయచేసి వేరే రాంగ్ వాళ్ళు కలిసి రాంగ్ కరెక్షన్స్ వల్ల నెగిటివిటీ పెరిగిపోతుంది. మళ్ళీ మనం కరెక్షన్ చేసినా రిజల్ట్ రావడానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే రాంగ్ వైద్యం చేసేసుకున్నాము. అంటే అస్ట్రో న్యూమరాలజీ అంటున్నారు. ఇక్కడేమో ఒక డాక్టర్ ట్రీట్మెంట్, ఇక్కడ ఇంకో డాక్టర్ ట్రీట్మెంట్, పేషెంట్ పోయిందా ఇద్దరు డాక్టర్స్ డబ్బులు ఫుల్ వచ్చేస్తాయి. సో వద్దు, మన ఒళ్ళుని అందరికీ అప్పచెప్పద్దు. ఒక్క మాట చెప్పాలంటే ఇది మీ పేరు కాదు, ఇది మీ జీవితము. ఒకరు వచ్చారు, ఒక మేడం, ఆమె బ్యాంక్లో మేనేజరు వచ్చి కొడుకు పేరు చూసి చెప్పా, సార్ మేడం ఈ అబ్బాయి పేరులో యాక్సిడెంట్ నెంబర్ ఉంది అన్న. సార్ ఏం లేదు సార్, మా అసిస్టెంట్ మేనేజరు నాకు చాలా క్లోజు, లీవ్ అడిగితే లీవ్ ఇవ్వకపోతే మా అబ్బాయి పేరు అడిగి నంబర్ లేసి ఈ నంబర్ పెట్టాడు. ఈ నంబర్ పెట్టాక మా అబ్బాయి 9వ క్లాసు, ఈ 8 ఏళ్ళుగా కాలేజ్ స్కూల్ దాటి ఇంటికి నిక్షేమంగా వచ్చేవాడు. ఇది వాడిన 30 రోజుల్లోనే ఆటో గుద్దింది, కాలు ఇరిగింది, మంచం మీద ఉన్నాడు. ఈ కరెక్షన్ వాడాడు. సో అంత అసలు పేర్లేమో పెనుం పైన సెగ తగలుతుంది, రెండో పేరేమో కరెక్షన్ ఇచ్చిన పేరేమో పొయ్యిలో దోసేసినారు. ఇలా వాడద్దండి. మీరు ఫ్రీగా వస్తే శాస్త్రాలు, తెలిసి తెలియని వాళ్ళ దగ్గర శాస్త్రాలు. ఇప్పుడు ఎవరన్నా హార్ట్ ఆపరేషన్ చేస్తాం, నేర్చుకున్నారు రా అంటే పోతామా మనము? ఎక్స్పర్ట్ దగ్గరికి పోతాము. ఎక్స్పర్ట్ డాక్టర్ మనకు న్యాయం చేయగలడు. మేము న్యూమరాలజీలో ఎక్స్పర్ట్స్ అండి. పరిపూర్ణమైన జ్ఞానంతో మీకు మంచి చేసే వరకే నేను ఉంటాను. నేను పర్ఫెక్ట్ చేయనప్పుడు నేను శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తాను. నేను 100% దీన్ని అవగాహన చేసుకొని చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ బికమ్ ఎ ఫేమస్ న్యూమరాలజిస్ట్ విత్ జస్ట్ డైల్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా 5/5 రేటింగ్తో. సో నేను ప్రజలకు చెప్పే విజ్ఞప్తి ఏమంటే, దగ్గరలో ఉన్నారు, కిరణ్ నెహ్రూ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోవద్దండి, ఆన్లైన్ తీసుకోండి. లేదు నేను వచ్చిన ప్లేస్లో కలవండి, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ కలవండి. వైజాగ్ వాళ్ళు వీళ్ళు కష్టం చేసి ఒక్కరో కష్టం చేసిన అదర్ రండి. అంతేగాని దూరంలో ఉన్నామని దగ్గర లేరిపోయి మనం పిల్లల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరేమంటారు తెలుసా, న్యూమరాలజీ నాకు పెడుతున్నారు 100 మంది. సార్ ఇక్కడ తీసుకుందాం సార్, న్యూమరాలజిస్ట్ సార్, న్యూమరాలజీ పని చేయదు సార్. న్యూమరాలజీ కాదండి పని చేసేది, మీరు రాంగ్ కరెక్షన్ వల్ల. ఇప్పుడు ఒక జబ్బు కరెక్ట్ వైద్యం ఇస్తే బాగా అవుతుంది, రాంగ్ 100 మంది ఇచ్చినా పని చేయదు కదా. సో ఐఎమ్ ద కరెక్ట్ డాక్టర్, ఐఎమ్ ద కరెక్ట్ న్యూమరాలజిస్ట్, ఐఎమ్ ద రైట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్, ఫర్ ఆల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. అన్న ఇప్పుడు మీ ద్వారా చాలామంది న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నారు. ఆ కరెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో బాగా మార్పు వచ్చిన వాళ్ళు కొంతమంది పేర్లు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా. సో ఎంతోమంది ఉన్నారు. సో నాన్నగారు కరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరికి IAS వచ్చింది. పెద్ద IAS వచ్చిన ఆయన వాళ్ళ పెద్ద సన్ వాళ్ళ వైఫ్ కల్వకుర్తి DSP పుష్పలత. సో అలా చెప్పుకుంటా పోతే చాలామంది. మనము ఇలా DSPలు, SPలు, DIGలు చెప్తే గుర్తుపడడం కష్టం కాబట్టి సో నేను ఇచ్చిన దాంట్లో చాలామంది VIPs ఉన్నారు,
చాలా కంపెనీస్. ఆశీర్వాద్ నాన్నగారు AASHIRVAAD AA పెట్టాక సేల్స్ విపరీతంగా పెరిగింది. న్యాచురల్లీ ఆయిల్స్లో ఒక 6 ఏళ్ళు పెట్టాక విపరీతంగా సేల్స్ పెరిగింది. హైదరాబాద్లో 70% సరోవర్ ఆయిల్స్ ఇచ్చేవాళ్ళు నాన్నగారు క్లయింట్సే. 70% అంటే కొన్ని వందల కోట్లు. అండ్ హీరో నితిన్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్, అంటే నాకు తమ్ముళ్ళలాగా. సో ఒక ఐ యాడ్ చేశాక రేంజ్. నితిన్ వాళ్ళ సిస్టర్ నిఖితా రెడ్డి 6 ఏళ్ళ పాప డైవర్స్ అయి ఉన్నింది. మన కరెక్ట్ ఇచ్చినాక మళ్ళీ పెళ్ళి అయింది, చాలా ఆనందంగా ఉంది. సో సాయేష, దిలీప్ కుమార్ మన హిందీ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ మనవరాలు సాయేష, అఖిల్ సినిమా హీరోయిన్, నేను ఇచ్చాను. సో అమ్మాయి నాకు చెప్పింది, నేను ఎక్కువ సినిమాలు చేయనన్నా, తక్కువ చేయాలా, పేరు ఎక్కువ తెచ్చుకోవాలి, పెళ్లి చేసేసుకోవాలా. సో అఖిల్తో చేసింది, సూర్యజతో చేసింది, కార్తీతో చేసింది, పునీత్ రాజ్ కుమార్తో చేసింది, ఆల్ స్టార్స్తో చేసింది. చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంది. నన్ను కిరణ్ నెహ్రూ సార్ అందు, నన్ను డాడీ అని పిలుస్తుంది సాయేష. SAYYESHAA. సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇలా చాలామంది యాక్టర్స్. సో బోయపాటి శ్రీను గారు ఎంతోమంది పంపించారు క్లయింట్స్ నాకు. సో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో తెలుగులో అర్జున్ సురవరం తీసిన టి సంతోష్, తమిళ్ డైరెక్టర్ అయినా మురుగదాస్ అసిస్టెంట్, నా క్లయింట్, వాళ్ళ వైఫ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఆయన తీసుకొచ్చి కరెక్షన్ చేయించి అర్జున్ సురవరం సినిమా క్లాప్ కొట్టించింది, సినిమా సూపర్ హిట్ అయింది. ఇలా చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. అందరూ సక్సెస్ఫుల్ అండి. నేను మనస్ఫూర్తిగా ఎవరు వచ్చినా నా అక్కో, నా చెల్లో, నా తమ్ముడో, నా కుటుంబం అనుకొని ఇస్తా. కాబట్టి ఎలాంటి భేదాలు లేకుండా 100% న్యాయం జరిగేలాగా నా కరెక్షన్స్ ఉంటాయి. నేను ఎంతో భయభక్తులతో, నా మొదటి క్లయింట్కి ఎంత భయపడి కరెక్షన్ ఇచ్చానో, ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఇచ్చిన తర్వాత కూడా అదే భయము పెట్టుకొని, ఈ బిడ్డ బాగుండాలి, ఈ చెల్లి బాగుండాలి, ఈ అక్క బాగుండాలి, ఈ భయమే నా గెలుపుకి ముఖ్య కారణం. అండ్ మా నాన్న దీవెనలు, మా అమ్మ దీవెనలు నాకు ఎప్పుడు అండగా ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ కారణం మా నాన్న, మా అమ్మ. మా నాన్న లేకపోయినా ఇప్పుడు మా అమ్మే నాకు నాన్న అయ్యింది, అమ్మ అయ్యింది. నన్ను ధైర్యం చెప్తూ అనుక్షణం నన్ను ముందుకు తీసుకెళ్ళే నా తల్లికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ వెరీ నైస్ వైఫ్. మా వైఫ్ కూడా డాక్టరు. సో నా కోసం ఆమె గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి, త్యాగం చేసి నా 2 పిల్లల్ని చూసుకుంటుంది. సో ఈరోజు నా సక్సెస్లో నా తల్లికి ఎంత పాత్ర ఉందో నా భార్య కూడా. ఎందుకంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టదు. నేను క్యాంప్స్ అంటే వెళ్ళు, ఆఫీస్ ఒక్క నిమిషం కూడా ఫోన్ కూడా చేయదు, ఒక్క కాల్ కూడా చేయదు, డిస్టర్బ్ చేయదు. నా సక్సెస్ని ఎంజాయ్ చేసేది నా తల్లి అండ్ నా భార్య. అండ్ నాకు ఇంత మంచి క్లయింట్స్ ఉన్నందుకు మీడియా వాళ్ళు ఎంతో కోఆపరేట్ చేయడం వల్ల నాకు ఇంత పేరు రావడం. సో అందరికీ నేను సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మామూలుగా న్యూమరాలజీ ఎక్కడ, ఏ దేశంలో ఎక్కువగా ఉంది, అక్కడ ఆ న్యూమరాలజీ ఆ దేశ ఆర్థిక విధానాలు కానీ ఆ దేశ అభివృద్ధిలో ఈ న్యూమరాలజీ పాత్ర ఏంటి, ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అన్న. సో న్యూమరాలజీని బాగా ఫాలో అయ్యే కంట్రీస్ అమెరికా, చైనా. సో ప్రపంచ ఆర్థిక దీంట్లో ఫస్ట్ 1, 2లో వీళ్ళే ఉంటారు. మనం 4th, 5th ప్లేస్లో ఉంటాం. AMERIKA ఉండాల్సింది AMERICA. ఈ పేరులో చాల్డియన్ సిస్టంలో 17 నంబర్ వస్తుంది. 17 అంటే అమృతం. చాలామంది 17 అంటే సేన్ అనుకుంటారు. 17th పుట్టిన ఎంజీఆర్ చనిపోయే వరకు ఆయన సీఎం. 17th పుట్టిన కేసీఆర్ 2 సార్లు సీఎం. 17th పుట్టిన నరేంద్ర మోడీ గారు 5 సార్లు సీఎం, 3సారి ప్రధానమంత్రి. ఇంతకన్నా శక్తి ఎక్కడ ఉంటుంది? అమెరికాలో చాల్డియన్లో 17, పైథాగరస్ 32. 17 అంటే 8 పాయింటెడ్ స్టార్. 5 స్టార్ విన్నాం, 7 స్టార్ విన్నాం. 8 స్టార్ అంటే ప్రపంచానంతా ఆకర్షించే శక్తి ఉంటుంది వాళ్ళకి. తర్వాత 32 అంటే గ్రోత్. ఈ 32 ఉన్న వాళ్ళు చంద్రబాబు గారు 32, బోరాక్ ఒబామా 32, విరాట్ కోహ్లీ 32, టెండూల్కర్ 32, యాసర్ అరాఫత్ 32. ఈ 32 అంటే ఇలా ఎదుగుతూనే ఉంటారు. వీళ్ళకి వయసుతో సంబంధం లేదండి. వీళ్ళు ఇలా రైజ్ అయ్యేది. అందుకే నేను ఎలక్షన్ ముందే జూన్లోనే మా అమ్మకి చెప్పి పంపించాను చంద్రబాబు గారి దగ్గరికి, మీరు మళ్ళా సీఎం అవుతారు అని, 2023లోనే. సో అమ్మ కలిసి చెప్పారు, వేవ్ వస్తుంది, గెలుస్తారు అని. వి ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఆల్సో.
సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 77 నంబర్ ఉంది. 77 అంటే 5 అంటే పంచభూతాల దీవెన. చైనాలో 15 నంబర్ ఉంది. 15 అంటే 6 అంటే శుక్రుడు. చైనాలో అక్షరాలు 5. అమెరికాలో ఏమో టోటల్ నెంబర్ 5, 32 చైనాలో లెటర్స్ 5. సింబల్స్ కూడా వాళ్ళు 5 సింబల్స్ పెట్టుకొని ఉంటారు, బొమ్మలు, స్టార్ గుర్తులు, 5 స్టార్లు, 5 స్టార్ అని. సో చైనాలో 5 లెటర్స్, జీసస్లో 5, దర్గాలో 5, దుర్గాలో 5, అల్లాలో 5, స్వామిలో 5. 5 అంటే పేరు, డబ్బు, కీర్తి, ఎక్స్పాన్షన్. సంఖ్యాబలం 15 అంటే 6 అంటే శుక్రుడు, ఎంజాయ్మెంట్, లగ్జరీ, మనీ, డెవలప్మెంట్, హ్యాపీనెస్. సో 5, 6 కలయికలో చైనా, 7, 8, 5 కలయికలో అమెరికా అద్భుతంగా రాణిస్తున్నాయి. సో న్యూమరాలజీ ఫాలో అయ్యే వాళ్ళు డ్యామ్స్, కంపెనీస్ పెట్టుకుంటున్నారు, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. సో ఇండియా కూడా నాన్నగారు కోరిక 98లో వాజ్పేయి గారిని కలిశారు, సోనియా గాంధీ గారు కలిశారు. ఇండియా అంటే అన్ని పక్కల నుంచి పొడుస్తారు, పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, భారత్ అని పెట్టుకోవాలని నాన్నగారు కళ. మేము ఏ కారు ఉన్నా పైన భారత్ అని స్టిక్కర్ వేసేవాళ్ళం. సో నాన్నగారు 5 ఏళ్ళు తిరిగి గమనైపోయారు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత మోడీ గారు భారత్ అని ప్రకటించారు. సో దీంట్లో కూడా నాన్నగారు ప్రయత్నం ఖచ్చితంగా ఎంతో అంతో. సో రాముడికి హనుమంతులు సేవ చేసినట్టు మా నాన్న కూడా ఈ పేరు మార్పులో మా నాన్న పాత్ర కూడా 100% ఉంది. నేను బీజేపీ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, మీ నాన్నగారు ఎంతో తిరిగినారు 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఢిల్లీకి, అప్పుడు కాలేదు, ఇప్పుడు మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భారత్ అంటే 12 అంటే విక్టిమ్, తలకిందులు. భారత్ అంటే 23. భారతదేశం వైపు చూడడానికి, కళ్ళు ఎత్తి చూడడానికి కూడా జంకుతారు, ధైర్యం సాలదు. ఇప్పుడు మనం భారత్ అనేది కంప్లీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, పాకిస్తాన్ తోక ముడుచుకుంటుంది, చైనా తోక ముడుచుకుంటుంది, చిన్న బంగ్లాదేశ్లో అయితే అసలు కళ్ళు ఎత్తి కూడా చూడరు. సో మన దేశమే పవర్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు. భారత్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ మై ఫాదర్ సంజీవన్ నెహ్రూ. సో డ్రీమ్ కమ్ ట్రూ అన్న ఇదే. సో నేను చాలా గర్వంగా చెప్తున్నాను, న్యూమరాలజీ ఫాలో అయిన అమెరికా, చైనా ఎంత పవర్ఫుల్లో, భారత్ 100 రెట్లు పవర్ఫుల్. సో ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక శక్తి భారతదేశం నెక్స్ట్ 10 ఇయర్స్ ఎదగబోతుంది అని మనం అంతా చూడబోతున్నాం. అన్న మామూలుగా మీరు అటు న్యూమరాలజిస్ట్గా, డాక్టర్గా, పొలిటికల్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. వాటి అన్నింటిలో మ్యాక్సిమం సక్సెస్సే మీ ఫార్ములాగా మీరు ట్రావెల్ చేస్తున్నారు. సక్సెస్సే మీ ట్రావెల్గా ప్రయాణం చేసే క్రమంలో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అన్న నేను యువతకు చెప్పేది ఏమంటే, కష్టపడి పని చేయండి. నథింగ్ విల్ రీప్లేస్ హార్డ్ వర్క్. సో మీరు కష్టపడి ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. కష్టపడినా సక్సెస్ రావట్లేదు అంటే పేరులో ఏదో లోపం ఉన్నట్టు. సో కష్టపడి సక్సెస్ వెళ్ళిపోయారంటే వాళ్ళు నన్ను కలవక్కర్లేదు. కష్టపడినా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, మంచి చేసినా చెడు వస్తుంది, మంచికి పోయినా ఇరుక్కుంటున్నామంటే ఖచ్చితంగా మన పేరులో లోపం ఉన్నట్టు. సో ఆ పేరుని సవరించుకొని నేను ఇచ్చే చిన్న మార్పుతో, నేనంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అవ్వాలన్నా పెద్ద పెద్ద పోస్టులు పోవాలంటే అదృష్టం కావాలి. సో మా అమ్మ రీసెంట్గా 1 year బ్యాక్ కాలాస్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డీఓ మా క్లయింట్ వచ్చి అమ్మకు విష్ చేసిందంట. చిన్న అమ్మాయి, చాలా చిన్న ఏజ్ అమ్మాయి. సో కలిసి విష్ చేసి, అమ్మ నేను మీ క్లయింట్ అంజమేడ్లో తీసుకున్నాను, సంతోషం, మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నాను అమ్మ అనిందంట. మన చూస్తే తిరుపతి కమిషనర్గా ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ అమ్మాయి. సో నథింగ్ విల్ రీప్లేస్ హార్డ్ వర్క్. అలాంటి వజ్రాల్ని సానబెట్టే అదృష్టాన్ని మాకు ఇవ్వండి. అంటే మీరు కష్టపడి సక్సెస్ కాకపోతే రండి, కష్టపడి సక్సెస్ ఉంటే మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. యు ఆర్ లక్కీ బై బర్త్. బట్ కొంతమందికి ఏమంటే కష్టపడిన అదృష్టం రాని వాళ్ళకి న్యూమరాలజీ అనేది ఒక అమృతం లాంటిది. ఇది వాడడం వల్ల హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, రిలేషన్ పరంగా, ఆయుష్ పరంగా అన్నీ బాగుంటాయి. సో నా అడ్వైస్ ఏమంటే కష్టపడండి, మంచి సక్సెస్ సాధించండి. మీకు అయినా అడ్డంకులు వస్తే ఒక్కసారి నన్ను కలవండి, మీ లైఫ్ని మార్చే బాధ్యత నాది. ఇప్పటి వరకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలు మనం విన్నాం. వాటిని అవసరమైన వాళ్ళు వినియోగించుకొని అభివృద్ధి వాటిలో పయనించాలని కోరుకుంటుంది i7 TV.